సమయాలని సందర్భంలో ఆహ్వానించి సంఘానికి వాక్యం చెప్పడానికి ఆహ్వానించేవాడు. నేను అందుకోసమే మరి ఆ సంఘానికి వాక్యం మంచి ప్రార్థన కూడా ఒక 6 స్థలాల నుంచి నుంచిగా ఆయన పరిచయం చేస్తున్నాను. మరి మీకు కొన్ని వారు చెప్పాను, తర్వాత చెప్పాను. మరి ఈ సమయం ఎక్కువగా వాక్యం వినాలి. ఈ సమయాన్ని దయచేసి తప్పిస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుండి 49 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించింది. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పింది. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పింది. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగుగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయన అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవకమునిపై నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను సూచితనని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ రాత్రికాల సమయంలో పిడుగురాళ్ళ పట్టణంలో ప్రభువా నాయనా, మీరు మీ దాసులను ప్రేమించి ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 కూడికలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మొదటి కూడికలో ప్రభువా మీరున్నారు. ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడమైన దేవుడవు గనుక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ చదువుబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, చేరి వచ్చిన నీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చివరి కాలంలో ప్రభువా మేము వాక్యం వినివారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యములు మేమందరం నిలిచి ఉన్నట్లుగా కృప దయచేయమని వేడుకుంటూ, మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే ప్రభువా వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయనా, అమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి శిష్యులు ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అని అటువంటి నాయన మండించేటువంటి మాటలు ప్రభా, పురికొల్పేటువంటి మాటలు ప్రభా, నీ వధువుగా మమ్మల్ని సిద్ధపరిచేటువంటి మాటలు ప్రభా మీరే మాతో మాట్లాడమని ఈ రాత్రి ప్రభా మీరే బలిష్ఠుడైన దూతగా రంగం మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ సరిచేయమని, నీకు ఇష్టమైన వధువుగా మీరు మమ్మల్ని మలచమని మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఫోన్లను కూడా స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్లను కూడా మూడులో పెడతాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరి 2008 నుంచి నాకు పాస్టర్ మ్యాథ్యూస్ గారితో పరిచయం. హల్లెలూయా. 2008లో ఎస్విఎస్ కళ్యాణ మండపంలో కూడికలు పెట్టారు. జీవరత్నం గారితో కూడికలు పెడితే నేను ఒక సంఘ శాఖలో ఉండి చిన్న వాల్ పోస్ట్ వేశాను. అది కూడా పెద్దది కాదు, ఒక చిన్నది.
ఆ వాల్ పోస్ట్ చూసి నేను ఆ కూటానికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చూద్దాం. అయితే వర్తమానం నాకున్నటువంటి అలవాటు ఏంటంటే, నేను 2000 సంవత్సరంలో పరిచర్యలోకి వచ్చాను. 2000 సంవత్సరంలో సేవలోకి వచ్చాను. నాకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నా ఆ మీటింగ్స్కి వెళ్ళి ఆ మీటింగ్స్ దగ్గర ఏదో ఒక దైవజనుడి యొక్క జీవిత చరిత్ర బుక్ కొనుక్కోవటం ఎందుకంటే ఆ దినాల్లో ఆ మంట, ఆ తపన దేవుని కొరకు నిలిచి ఉండాలనేటువంటి ఆ కోరిక మీద ఎక్కడ కోటాలు పెడితే ఆ కోటాల దగ్గరికి వెళ్ళి ఒక బుక్, ఒక దైవజనుడు జీవిత చరిత్ర తీసుకునేవాడిని. నాకు వర్తమానం ఎవరు చెప్పలా. అయితే ఒకరోజు ఒక కోటానికి వెళ్తే ఆ బుక్ స్టాల్ మీద ఒక బుక్ మీద నా కనుదృష్టి పడింది. ఏంటో బుక్ అంటే, ప్రచండ దైవశక్తితో ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసిన 20వ శతాబ్దపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అని ఒక బుక్ చూశాను. నేను తీసుకొని ఈయన ఎవరో ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. అపోస్తులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. మరి ఈయనెవరు అని చెప్పేసి అప్పుడు ఆయన లైఫ్ హిస్టరీ చదవటం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. తర్వాత 2008లో నేను పిడుగురాళ్ళకి పరిచర్య నిమిత్తం వచ్చాను. మా పాస్టర్ గారు పంపిస్తే ఒక 3 విశ్వాసులను అప్పగిస్తే వచ్చినప్పుడు అప్పుడు మొదటిగా ఆ వర్తమానం వినటం జరిగింది. క్రమేపీగా వర్తమానం మీద ఆసక్తితో మరి చక్కగా వర్తమానాన్ని విని మారు మనసు పొంది, అంతకుముందు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన, తిరిగి మరలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని, ప్రైజ్ ది లార్డ్. తర్వాత కొన్ని సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత మన పెద్దలందరూ, అదే మన పెద్ద పాస్టర్లందరూ వర్తమానంలో, నువ్వు అసలు ఈ సేవ కాదు నీది, నువ్వు అభిషేకం పొందాలా, అభిషేకం పొందకుండా సేవ చేయటం ఏంటని చెప్పేసి మన వాళ్ళందరూ ఒక మాట అంటే, ఈ అభిషేకాలన్నింటినీ లెక్క చేసేటట్టు కనిపించట్లేదని చెప్పి ఏకంగా మద్రాసు పోయి ఐజక్ వసంత్ కుమార్ గారి దగ్గర అభిషేకం తీసుకొని దాదాపు ఇంచుమించు ఒక 8 ప్రాంతాల్లో దేవుడు పరిచయం ఇచ్చాడు. మాథ్యూస్ పాస్టర్ గారు చాలాసార్లు నన్ను కొడికలకి రమ్మని పిలిచాడు. అయితే ఆదివారం 4 చోట్ల, మిగతా 4 చోట్ల మిగతా వారాలు. ఇక దేవుడు నాకు ఇచ్చిన పరిచయం చూసుకోవడానికి నాకు సమయం లేదు. ఇక వేరే కోటాల కాడికి వచ్చి ఉండాల్సినటువంటి అవసరత కనిపించలేదు. అయితే ప్రభు యొక్క మహాకృప, ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మహాకృపను బట్టి మీ మధ్యలోనికి ఈ రీతిగా రావడానికి ప్రభు కృప చూపాడు. మరి సహోదరులు మా దగ్గరికి చాలాసార్లు వచ్చారు. దేవునికి స్తోత్రం. పిడుగురాళ్ళ, మేదారం ఇట్లా చాలా ప్రాంతాలకు వచ్చారు. మంచిది. రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇది నా విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కొరకు, నా పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు నా హృదయంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత గట్టిగా అరిస్తే అంత గట్టిగా ఇంట్లో ఉన్నది పోద్ది, ఒంట్లో ఉన్నది పోద్ది. గట్టిగా చెప్పండి. ఇంట్లో ఉన్నది పోద్ది, అందుకని గట్టిగా. ఎందుకంటే మన పితరులందరూ కేకలేశారు తెలుసా. దేవునికి స్తోత్రం. ఎన్నికలు గోడలు కోల్చడానికి కేకలేశారు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవక్త చెప్పాడు, భూమి మీద ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా కేకలేస్తుండాలి. భూమిని విడిచిపెట్టిన తర్వాత 2 ప్రదేశాలు ఉంటాయి. హల్లెలూయా. 2 చోట్ల కేకలే ఉంటాయంట. హల్లెలూయా. ఒక చోటేమో యాత్ర కేకలు, ఒక చోటేమో స్తుతి కేకలు ఉంటాయి. ఏ కేకలు కావాలో ఇది ఇక్కడ మనకు ప్రాక్టికల్ అనమాట. అసలు మన వర్తమానమే కేక. ఎట్టి చెప్పండి, వర్తమానమే కేక కదా. దేవునికి స్తోత్రం. అరణ్యములో కేక వేయు ఒక నిశ్శబ్దం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తేవాలని మరి దైవజనులు చెప్పుంటారు. అయినా కానీ ఎవరి ప్రత్యక్షత వాళ్ళదే. ఓకేనా.
ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోణం వాళ్ళది, ఎటు కోణం ఎటు వచ్చినా అది వర్తమానం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి ప్రాముఖ్యంగా మెస్సియా యొక్క సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము మెస్సియా యొక్క సూచన, అంటే క్రీస్తు యొక్క సూచన. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎప్పుడు కూడా సూచనలు చూపించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. సూచనలు చేయకుండా, సూచనలు చూపించకుండా ఆయన ఏది చేయడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన సూచన ఏంటో, అసలు ఆయన సూచన ఎవరో ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ వెలుగులో మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుండి చదువుకున్నటువంటి అంశమును మనం ఒకదాని వెంట ఒకటి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి. ఆయన అంటే ఎవరు చెప్పాల? మీ ఆయన ఎవరు అంటారంటే, ఆయన అంటే నిన్ను సృష్టించిన వాడు. చెప్పాలి గట్టిగా. నీకు భర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రొత్త నిబంధనలో అంతటా కూడా ఆయనను గురించి రాసేటప్పుడు ఆయన 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 అని ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇది వధువుకి ప్రాముఖ్యమైనటువంటి మాట, సంతోషం కలిగించే మాట. దేవునికి స్తోత్రం. ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, ఆయన ఫిలిప్పును కనుగొని. ఇప్పుడు కూర్చున్నటువంటి మనలందరిని ఆయన కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రణాళిక ఇప్పటిది కాదు. ఎఫెసీ 1:4-6 ప్రకారం జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనందరిని ఆయన కనుగొన్నాడు. ఓకేనా? దేవునికి స్తోత్రం. యేసయ్య ఫిలిప్పును కనుగొని, ఆమేన్. ఫిలిప్పు నతనయేలును కనుగొని. ఇది 1 by 1 గొలుసులాగా ఉంది కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచయం జరుగుతూ ఉంది. మాథ్యూస్ పాస్టర్ గారు మిమ్మల్ని అనండి గట్టిగా కనుగొని. ఓకేనా? దేవునికి స్తోత్రం. దైవజనుడు మిమ్మల్ని కనుగొని. మరి మీరెవరిని కనుగొని? మీరు ఎవరిని కనుగొని? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి వస్తున్నాం? యేసు ప్రభు మనల్ని కనుగొన్నాడు. మనం ఆయన కనుగొనేది ఏముంది ప్రత్యేకంగా? వింటున్నారా? ఆయనే జగత్ పునాది వేయబడక మునుపు మొదటిగా మనం ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే నేను అరవనో, కేకలు పెట్టను, అరుపులు అరవనో, రొప్పనో. ఎందుకంటే వాక్యం అరిచేది కాదు. ఓకేనా? మొదటిగా భూకంపం వచ్చిందంట, మెరుపులు వచ్చినాయంట, ఉరువులు వచ్చినాయంట. దేంట్లో ఆయన రాలేదంట. తర్వాత మెల్లగా స్వరం. యెషయా గ్రంథంలో ఆయన అరవడో, కేకలేయడం ఉంది. మరి మనకెందుకు అరుపులు? నేను అరవను, మిమ్మల్ని అరిపించుంటంతగా. దేవునికి స్తోత్రం చెప్పండి. అరిసి అరిసి రొప్పి చెమటలు బట్టి ఎందుకు వచ్చిన బాధ? ఈ బాధ ప్రశాంతంగా వింటున్నారా? వర్తమానం విని వర్తమానం ప్రకారం జీవిస్తే ఎత్తబడే గుంపులో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు దైవజనుడు మిమ్మల్ని కనుగొని, ఓకేనా? మిమ్మల్ని కనుగొన్నాడు ఆయన. మరి మీరెవరిని కనుగొని? ప్రశ్న చాలా చిత్రంగా ఉంది కదా. యేసయ్య ఫిలిప్పును కనుగొని. సార్ మీ పేరేం పేరు? అబ్రహాం గారు. యేసయ్య అబ్రహాం గారిని కనుగొని. మరి అబ్రహాం గారు ఎవరిని కనుగొని? ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి. మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మలు ఎవరన్నా? మరియమ్మ గారిని యేసయ్య కనుగొని. ఓకే?
మరి మరియమ్మ గారు ఎవరిని కనుగొని? అంటే ఈ మారు మనసు పొంది ఒక 10 సంవత్సరాలు వేసుకోండి, బాప్తిస్మం పొంది ఒక 10 సంవత్సరాలు వేసుకోండి. హల్లెలూయా. ఈ 10 సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకొని ఊపుకోట నువ్వేమవుతున్నావు కానీ ఇంకెవరు నాకు అనుకునేది ఏమైనా ఉందా? ఉందా లేదా? ఎక్కడ సార్ నేను అంటే అంతంత మాత్రం అయితే దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకొకరు కనుగొనమంటారా? సూచన ఏంటి? మెస్సియా సూచన. మెస్సియా సూచన ఏదో కాదు, నువ్వే ఆయన సూచన. ఎటు చెప్పో? దేవునికి స్తోత్రం కలుగునగాక. మనమే ఆయనకు ఒక సూచనగా ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రపంచానికి ఒక సూచన ఎవరంటే మనమే. హల్లెలూయా. మరి మనము ఒక సూచనగా ఉంటే మనము కొంతమందిని ఎందుకు కనుక్కోలేకపోతున్నాం? ఎందుకు కనుగొనలేకపోతున్నాం? అసత్యము కొరకు జనమంతా ఏం ప్రయాసపడుతున్నారు. అసత్యాన్ని ప్రకటించడం కొరకు ప్రజలు ఏమి ప్రయాసపడుతున్నారు. మరి సత్యము కొరకు నిలబడటానికి ఎందుకని మనం కనుగొనలేకపోతున్నాం? ఎందుకని ఆ గట్స్ లేవో మనకాడ? యేసుక్రీస్తు నామ యేసునామం అంటే ఎవడు రా అంటే ముందు మొట్టమొదటిగా పిడుగు రావడం మ్యాథ్యూస్ పాస్టర్ గారి పేరు పడుతుంది. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది చేత తిట్టు తిన్నాడు, ఎంతమంది చేత అట్ట అన్నాడు, ఎంతమంది చేత ఇట్ట మాట్లాడాడు, ఈయన నిందలు పడ్డాడు, ఆయనగా ప్రభువు తప్పి అడిగింది లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు అననీయ ఎక్కడున్నాడు? దమస్కులో ఉన్నాడు. అననీయ సౌలుకి తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే సౌలు పొరలు రాలే. అంతకుముందు ప్రభువు దర్శనమిచ్చి నువ్వు వెళ్ళి ఫలాని తిన్నని వినబడిన వీధిలో తార్సు వాడిన సౌలుని అతని కొరకు విచారించు అంటే అతడు చాలా భయంకరుడు ప్రభువా, అతడు చాలా సంఘాన్ని పాడు చేయడానికి వచ్చాడు ప్రభు అంటే, నువ్వు వెళ్ళు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించుటకు ఇక్కడ నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాను. నామాన్ని భరించడం అంటే శాఖలకు అందరికీ యేసునామం అంటారు. దేవునికి స్తోత్రం. మరి మాది యేసునామం అయినప్పుడు నీదే నామం సైతాన్ నామా? అంతేగా? ప్రైజ్ ది లార్డ్. ఆ నామము భరించుటకు మీకు తెలుసా, ప్రవక్త చెప్తున్న మాట, దేవుడు అంట తెగించే వాళ్ళని వాడుకుంటాడు. ఎవరిని పెడితే వాడిని వాడుకోడు. ఎవరు పెడితే వాళ్ళ దగ్గరికి వర్తమానం రాదు. తెగించే వాళ్ళ దగ్గరికే వర్తమానం వచ్చిందంట. కాబట్టి ఆ నామమును భరించటానికి, ఆ నామము కొరకు నిలిచి ఉండటానికి, ఆ నామము కొరకు నిందలు పడటానికి, ఆ నామము కొరకు అవమానాలు పడటానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవునికి స్తోత్రం. వారి ద్వారా రోషము కలిగిన పరిచర్య చేస్తాడు. తిక్కల పరిచర్య కాదు. ఏది సేవ చేస్తాం, మేము చేస్తున్నాం, మీరు చేస్తాం. లాస్ట్ ఇయర్ ఎంతమంది, ఇది అంతే ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం సంఘం ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు కూడా అంతమంది ఉంటారు. ఏం మార్పు ఉంటుంది ఇక అక్కడ. దేవునికి స్తోత్రం. ఏంట్రా బాబు సంగతి అంటే, చిన్న మంద భయపడకూడి అన్నాడంట ప్రభు. అందుకని మందే చెప్పండి, చిన్న మంద. అసలు చిన్న మంద అని ఎందుకన్నాడో అర్థమైతే ఆ మాటలు మాట్లాడు. ఎన్ని సంవత్సరాలైనా ముగ్గురు నలుగురే ఉన్నారనుకో, ఇక చిన్న మంద భయపడకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకా నేను 10 లక్షల్లో ఒకళ్ళు అన్నట్టు మేము ఇద్దరే ఉన్నాడు సంఘంలో. దేవునికి స్తోత్రం. నేను నా భార్య తప్ప ఎవరు, మేమే ఎత్తపడతామండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి మనల్ని ఆయన జగత్ పునాది వేయబడక మునిపే కనుగొంటే, ప్రైజ్ ది లార్డ్, మరి మనము నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ఆ భలే చెప్తావు. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం అని మా ప్రవక్త చెప్పాడండి. భలే వాళ్ళు. దేవునికి స్తోత్రం. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ఆయన చెప్పాడండి ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం అని. ఆయన చేశాడు. ఉదయం 9 గంటలకి, 12 గంటలకి, 3 ఆయన చేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఎందుకు చెప్పండి.
వధువు సంఘం అంట, వరుడితో ఐక్యపరచబడిన సంఘం అంట. అసలు వరుడు వధువుతో ఐక్యపరచబడితే ఆమె పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెళ్లి చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా అమ్మాయి అబ్బాయా, సరే అబ్బాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తిరిగే లోపల మళ్ళీ అబ్బాయి. దేవునికి స్తోత్రం. మీరు తప్పుగా అనుకోకపోతే వీళ్ళిద్దరు ఐక్యపరచబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఐక్యపరచబడటాన్ని బట్టి వెంటనే మూడో వాడు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారని చెబుతూ ఈ మర్మము గొప్పదని చెబుతూ, నేను వీళ్ళిద్దరి గురించి చెప్పట్లేదు, సంఘముల గురించి, క్రీస్తుని గురించి చెప్తున్నాను అంటాడు. హల్లెలూయా. మరి సంఘము క్రీస్తుతో ఐక్యపరచబడితే ఇంకొకరు బయటికి రావాలి వద్దా? ఇప్పుడు నువ్వు నిజంగా వధువు అయితే నువ్వు వధువా గిదువా? నాకు కొంచెం చెవుడు చెప్పాలి గట్టిగా. వధువేనా? వధువు వరుడితో ఐక్యపరచబడితే మరి ఇంకొక వ్యక్తి రావాలి కదా బయటికి. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన, ఇవన్నీ లేకుండా ఉరుములు మెరుపులు బోర్లు అయ్యోలు బొయ్యోలు ఎందుకురా ఇవన్నీ? అసలు నీ ద్వారా ఒక ఆత్మ దేవుని దగ్గర రాకపోతే రేపు దేవుని సన్నిధిగా పరలోకం వెళ్ళిన తర్వాత ఏంట్రా నీ వల్ల ప్రయోజనం అంటే, నేను ఒక్కడే వచ్చాను సార్. మరి మిగతా సంగతి ఏంటి? భూమి మీద నీకు ఎంతమంది పిల్లల్ని అడుగుతాడా, నువ్వు ఎంతమంది రక్షించావని అడుగుతాడు ప్రభు? అది కదా. మరి మెరుపులు ఉరుములు బోర్లు, అర్థమైందా, అయ్యోలు, పరలోకంలో ఒక అరగంట సేపు అంతా అని శబ్దం ఏంటి? ఎందుకు ఇవన్నీ? సరే కావాలనుకో, దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పు? ఇవన్నీ కావాలి, మంచిదే. ప్రకటన గ్రంథ సారాంశం అందరూ తెలుసుకోవాలి, మంచిదే. ఆ గూడూరు దగ్గర నెల్లూరు దగ్గర ఒక గుడ్డే అని కూడా చెప్పేవాడు ప్రకటన గ్రంథ సారాంశం. అవునా కదా? దేవునికి స్తోత్రం. రాకడ వర్తమానాలే. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ద్వారా ఒక్క ఆత్మ కూడా రక్షించబడి దేవుని సన్నిధికి రాకపోతే ఇప్పుడు నువ్వు వధువేనా? ఇప్పుడు పరిశీలన చేసుకోండి, నువ్వు ఆయనకు సూచనవేనా? సూచనవేనా? అర్థమవుతుంది మీకు? దేవునికి స్తోత్రం. అందుకే పౌలయ్య గారు అంటాడు ఒక మాట. పర్లేదు గట్టిగా స్తోత్రం చెప్పండి. మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఒక లైట్ వెలిగి చాలు, సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా జాగ్రత్త గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు. ప్రవచించు కృపావరాలు నాకు ఎన్నున్నా, ఆమేన్, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం నాకున్నా, హల్లెలూయా, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి నీకు ఎన్ని ఉరువులు తెలిసినా, ఎన్ని మెరుపులు మెరిసినా, ఎన్ని బోరలు తెలిసినా, నీ దగ్గర ఒక ఆత్మను సంపాదించే గుణం లేకపోతే నువ్వెట్లా ఎత్తబడే గుంపులో ఉంటావు? నువ్వెట్లా వధువు అవుతావు? అక్కడ క్లియర్గా ఉంది కదా, నేను సంఘమును గురించి క్రీస్తుని గురించి చెప్తున్నా. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు గురించిగా చెప్పేదే. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరు ఏక శరీరమై ఉందురు అనగానే మాలో ఆలోచనలు మొత్తం శరీర సంబంధం వెళ్ళిపోతాయి. ఆ కింద బాకి చదవాలా. ఈ మర్మము గొప్పది. ఏంట మర్మం? నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను. అర్థమవుతుందండి? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తలుపేసుకొని ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? పబ్లిక్ ఎందుకు చేస్తున్నాడు? అది రహస్యములో జరిగే కార్యం. మన ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే అది రహస్యములో జరిగేటువంటి కార్యం. కాబట్టి ఏం చేయాలి? నిద్రపోయే వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటుంది. చీకటి కదా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. అర్థమవుతుందా? అది రహస్యంలో జరిగేటువంటి కార్యం. కాబట్టి ఏం చేయాలి? క్రీస్తుతో నువ్వు ఐక్యపరచబడాలి. హల్లెలూయా. నువ్వు క్రీస్తుతో ఎప్పుడైతే ఐక్యపరచబడతావో అప్పుడు ఆత్మల కదలిక స్టార్ట్ అవుద్ది. నువ్వు క్రీస్తుతో కనుక ఐక్యపరచబడకపోతే నువ్వు ఊరకే నేను వధువునని చెప్పుకోవడం తప్ప ప్రయోజనం లేదు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థనకు వస్తున్నాను, వధువు అని చెప్పుకొని నేను మోసపోతున్నాను. ఆమేన్. నా భక్తి జీవితం ద్వారా, నా ప్రార్థన ద్వారా ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు. హల్లెలూయా. మెస్సయ్య యొక్క సూచనలు నా జీవితంలో జరగట్లేదు. మరి ఎట్లా నేను వధువునవుతాను? ఒక దైవజనుడి ద్వారా ఒక 20 మందో 30 మందో దేవుని సన్నిధికి నడిపించబడతా ఉంటే ఆ నడిపించబడినటువంటి 20-30 మంది ఒక్కొక్కళ్ళు ఒక ఆత్మను కూడా సంపాదించలేకపోతే, కనుగొనలేకపోతే ఇక మన భక్తి ఏం భక్తి చేస్తున్నట్టు మనం? అర్థమవుతుందండి? అర్థమైందా? అర్థమైపోతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి చాలా జాగ్రత్తగా మీరు ఈ మాట పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ మాటను కనుక మనం పట్టుకుంటే, యేసయ్య ఫిలిప్పును కనుగొని, ఆమేన్. యేసయ్య ఫిలిప్పును కనుగొంటే ఫిలిప్పు ఖాళీగా లేడు. ఫిలిప్ ఏం చేశాడు? నతానియేలును కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. కాబట్టి ఫిలిప్పు ద్వారా నతానియేలు కనుగొనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేయాలా, నిజంగా నేను వధువునైతే హల్లెలూయా గొర్రె అంతే, కాపరి గండం. కాపరి కనాలంటే అంతకన్నా తెలివి తగ్గుతాను ఇంకోట్లేదు. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకెత్తి. మన ప్రవక్త అన్నాడు, కాపరి మీద ఏ ఆత్మ ఉంటుందో సంఘం మీద అదే ఆత్మ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అంతా డిఫరెంట్ ఆత్మలు అయిపోయినాయి. కాపరి మీద ఉన్న ఆత్మ సంఘం మీద ఉంటలా. ఎందుకని? సంఘము కాపరి చెప్పినట్లుగా వింటలా. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాపరి మాట లెక్క చేయట్లా, కాపరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లా. అందుకని సంఘాలు ఈరోజు మోసపోతున్నాయి. అందుకని నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట నేను మెన్షన్ చేశాను. ప్రభా, ఈ చివరి కాలంలో మేము వాక్యం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యంలో నిలిచి ఉండాలి. కాబట్టి వధువుని మోసపోతున్నాం మనం. నేను వధువును సార్, నా బండి మీద కూడా ఏమన్నా తెలుసా? బ్రైడ్. ఆమేన్. ఏముంది? బ్రైడ్. హల్లెలూయా. వెనకేమో పక్షిరాజు బొమ్మ. హల్లెలూయా. ఫోన్ పౌచ్ మీద ఏమో ప్రవక్త బొమ్మ. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎవరు అనుకున్న పక్షిరాజుని ఎగిరిపోతాను, ఏడికి ఎగిరిపోయేది, కప్పు దాటి కూడా బావు అనుకుంటున్నాం. ఏంది? రేకులు దాటి కూడా. నేను మిమ్మల్ని గ్యాస్ కొట్టడానికి రాలేదు. అబ్రహాం గారు చాలా మంచి విశ్వాసి, ఆయన మించినోడు లేడు. ఆయన భార్య గారు ఇంకా మంచి విశ్వాసి. హల్లెలూయా. హోల్ ఫ్యామిలీ మొత్తం మంచి విశ్వాసి. అస్సలు ఏ ప్రవక్త కూడా గ్యాస్ కొట్టలా. ఇటు చెప్పండి. ఈ చివరికాల వర్తమానికుడు, నిజమైన వర్తమానికుడు కూడా గ్యాస్ బాధలు చేయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి తీగ నరికి వేయబడి అగ్నిగుండంలో వేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనతో అంటుకట్టబడి ఫలించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలవంతమైన జీవితం. ఆమేన్. చాలామంది వర్తమానికులు ఏం చేస్తారు తెలుసా? చాలామంది పైన సరిగా నడిపింపు రాక మధ్య మధ్యలో ఆపి వర్తమానం పుస్తకం తీసి ఆమేన్ చెప్పండి గట్టిగా కొన్ని వచనాలు చదివి. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ప్రవక్తకి ఇచ్చిన బయలుపాటు ప్రవక్తకి ఇచ్చాడు దేవుడు. ఆమేన్. యాజ్ ఈజ్గా పుస్తకం దించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మెస్సియా యొక్క సూచన వర్తమాన పుస్తకం మీ కాడికి వచ్చిందా? వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గారు మొత్తం చదివేశాడు. ఆమేన్ అనుకోండి కాసేపు.
చదవలేదులే, చదివాడు అనుకోండి. ఇప్పుడు నేను వచ్చి వర్తమానం చెబుతున్నా, ఏమనుకుంటాడంటే ఏమంతా మనం చదివిందేలే. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇదంతా నేను చెప్పబోయేది కూడా తెలుసు. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా అర్థమైందా? మ్యాటర్ అందులో ఉంది, కానీ నేను చెప్పే ఏ మాట కూడా పుస్తకంలో లేదు. ప్రవక్త ప్రత్యక్షత నాది కాదు, నాకు కూడా ఒక ప్రత్యక్షత ఉంది. ఆమె ప్రవక్త నేను గౌరవిస్తాను. హల్లెలూయా. ఆయన ద్వారా మర్మాలు బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. కానీ నేను పుస్తకాన్ని తెలుసును. మీకు ఒక సంగతి చెప్తాను. ఎట్టాగా పాస్టర్ గారు కోటాలు పెట్టాడంట. ఒక పాస్టర్ గారిని పిలిచాడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే ఒక పేపర్ మీద రాసుకొచ్చుకుంటాడు. ఒక పేపర్ మీద మొత్తం ఫ్లోటింగ్ పైనుంచి ఏం రాదు. ఫ్లోటింగ్ ఎక్కడి నుంచి పైనుంచి వచ్చినడికి పైనుంచి వస్తుంది. అర్థమైందా? కింద నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంటారు? నేను తప్పంట్లా, పేపర్ రాసుకొచ్చుకున్న వాళ్ళకి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవక్త కూడా పుస్తకం రాసుకున్నాడు. అన్ని పుస్తకం రాసుకోవచ్చు, దేవునికి స్తోత్రం. ఆయన పేపర్ రాసుకొచ్చుకున్నాడు. హల్లెలూయా. మంచి ఉద్యమం, స్తుతి ఆరాధన బాగా జరుగుతుంది. స్తుతి ఆరాధన అయిపోయింది. అయ్యగారు పేపర్ తీశాడు, పేపర్ పెట్టుకున్నాడు. ఈడ పైన ఫోన్కి నేమ్ పెట్టలా. దేవునికి స్తోత్రం చెప్పండి. పేపరే పెట్టుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా అన్నాడు. అందరు తల ఉంచారు, కళ్ళు మూసారు. ఈ లోపల ముదిరిపోయిన విశ్వాసం కామొస్తుంది. ఎవరు? ముదిరిపోయిన వాళ్ళందరూ చివరిలో అవుతుంటారు. ముదిరిపోయిన వాళ్ళు ఎవరంటే నన్ను తప్పుగా అనుకోవద్దు. మన ప్రవక్త అన్నాడు, కూడికి ఒక అరగంట ముందే సంఘము కూర్చోవాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా వధువు అయితే అరగంట ముందే ఉంటావు. మరి నువ్వేంది మరి కూడికి చివరిలో వస్తున్నావు? పాటలు అయిపోయినాక వస్తున్నావు ఏంటి అంటే ఎవరు? నువ్వు వధువా? ఏందండి నేను ఇట్లాంటి పాస్టర్ గారు రేపు నుంచి ఇట్లాంటి తెలుసురా మాకు రేపు. దేవునికి స్తోత్రం. ఏదో 4 గ్యాస్ మాటలు చెప్పిపోతారు అనుకుంటే, నిన్ను పొగిడి మమ్మల్ని పొగిడి అందరిని పొగిడితే అప్పుడు నా మొక్కలు వేసి పెట్టి అప్పుడు రేపు మీరు మేము అందరం కలిసి నరకంలో స్తోత్రం చెల్లించు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పాటలు కూడా రావాడా? ఎందుకని? మండుతుంటే ఇంకేడ కేకలైతే. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఆమె చెప్పండి. ప్రార్థన చేసుకుందాం అనగానే అందరు తాళ ఉంచారు. ఈ లోపల ముదిరిపోయిన విశ్వాసం వస్తూ అమ్మాయి ఏంది అందరూ ప్యాన్లు వేసుకున్నారు, పాస్టర్ గారికి ప్యాన్ వేయలేదు అని ప్యాన్ వేసింది. మీరందరూ ఫ్యాన్ వేసుకున్నారు, పాస్టర్ గారికి అయ్యగారికి ఫ్యాన్ వేయలేదు అని చెప్పి వచ్చి ఫ్యాన్ అట్టేసింది. ఆమెకు అసలుకే పాస్టర్ గారి మీద దురభిమానం ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. ఈ లోపల ఫ్యాన్ గాలికి పేపర్ ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె నేను కళ్ళు తెరిచి చూస్తే పేపర్ లేదు. పేపర్ లేకపోతే అయ్యగారికి నడవదు. పేపర్ చూసుకుంటున్నాడు. ఈ లోపల ఆ పిల్ల ఉండి, ఏంది పాస్టర్ గారు అంది, పేపర్ ఉండాలి మరి రాసుకొచ్చుకున్నా. ఏంటంటే ఏం చెప్పాలి ఇప్పుడు? పేపర్ లేకపోతే మనకు అంటే ఏం చెప్పంటాం అమ్మంటే ఆ పిల్ల అన్నది, యేసు ప్రభు త్వరగా వస్తాడని చెప్పన్నది. ఏమంది? యేసు ప్రభు త్వరగా వస్తాడని చెప్పింది. ఇక మనోడికి ఒక్కడ దొరుకుతాలుగా మాకు పాస్టర్లకి అల్లుకుపోతాం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి యేసు ప్రభు త్వరగా వస్తాడు అన్నాడు. ఎదురుకు ముసలాం ఒక నిద్రపోతుంది. ఒక ముసలాం ఆడు కూర్చొని నిద్రపోతుంది. యేసు ప్రభు అటు తెస్తున్నాడు అనగానే ఆవే సంఘం ఇట్లా తెస్తున్నాడు, మేఘాల మీద తెస్తున్నాడు. ఈ కొట్టే దెబ్బలకి ట్యాప్ కొంచెం బల్ల కింద జరుగుతూ ఉంది. అటు వస్తున్నాడు, ఇటు వస్తున్నాడు అని లోపల బల్ల జరిగి ముసలాం మీద పడ్డది. ముసలాం నిద్రపోతా నెక్స్ట్ కాకే. ముసలాం కాడికి పోయి, పాస్టర్ గారు అమ్మ మా అమ్మగారు ఏమనుకోవద్దు, ప్రైజ్ ది లార్డ్, పొరపాటున పడ్డదమ్మ బల్లంటే ఆమె ఏమంట తెలుసా? నీ తప్పేం లేదులేయ్యా, ఇందాక నుంచి వస్తున్నా అంటున్నావు, నేనే తిక్కలు దాన్ని లేచిపోతే నుంచే.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రస్తుత ప్రసంగాలను ఎట్టుండి పుస్తకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దించుతా. మరి నీ 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 ప్రత్యక్షత ఏం సార్? ప్రవక్త ప్రత్యక్షతే నా ప్రత్యక్షత. ఒక ముదిరిపోయిన పాస్టర్లు, మన వర్తమాన పాస్టర్లను అడిగా నేను, అయ్యా ప్రవక్త గారు యేసయ్య యోహాను 14:12 ప్రకారం నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యములు చేయును, వాటికంటే గొప్ప కార్యాలు చేయను అని చెప్పాడు కదా. ఆమె చెప్పండి గట్టిగా. మరి మన ప్రవక్త కూడా వర్తమానం నమ్మినవారు, ఆమేన్, నేను చేసే కార్యాలు చేస్తానని చెప్పాడు కదా. మనం కూడా బలలో కుదుతాం కదా. అద్భుతాలు అయిపోయినాయి అంటారు, స్వస్థతలు అయిపోయినాయి అంటారు, కానీ ఈరోజు అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. హెబ్రీ 13:8 ప్రకారం యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని. హల్లెలూయా. మరి ఏంటి సార్ మనోళ్ళు ఎవరు స్వస్థతలు చేయట్లా? మనోళ్ళు ఏంటి అసలు ఎవరు స్వస్థతలు చేయట్లా? అద్భుతాలు జరగట్లేదు, ఏంది ఎక్కడ కనపట్లేదు. కాసేపు కేకలే సరుపులు అర్పించి మన వాళ్ళ చేత వీళ్ళకి ఆయాసం తెచ్చుకొని వాళ్ళకి ఆయాసం తెచ్చుకొని రొప్పి చెమట్లు గార్చుకొని పోతున్నారు, కానీ ఒక అద్భుతం జరగట్లేదు. మన పరిచర్య అంటే బ్రదర్ అది ప్రవక్త పరిచర్య, మనం మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వేం చేస్తావన్నా? నువ్వేం చేస్తావు? పిడుగురాళ్ళలో ముస్లిం సహోదరి 5 రోజులు చచ్చిపోతావు అని చెప్పారు డాక్టర్లు. 5 రోజులు చచ్చిపోతావు. నసరాపేటలో ఎండిడిఎం ఒక ఆయన ఉండే కార్సాని శ్రీనివాసరెడ్డి అని 5 రోజులు చచ్చిపోతామని ముస్లిం సహోదరికి చెప్పాడు డాక్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. అందరు చచ్చిపోతామని చూడటానికి వచ్చారు. ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గరలోనే నేను ఉంటున్నాను. పిలిచారు, అయ్యా ప్రార్థన చేయండి కొంచెం. దేవునికి స్తోత్రం. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నేను ఏకమై, నా పిల్లలు కూడా ఏకమై ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేశాం. దేవుని యొక్క అద్భుతమైన మహాకృప ఏంటంటే ఇప్పటికి 10 సంవత్సరాలు బతికే ఉంది. ఆ ముస్లిం సహోదరు ద్వారా కొన్ని కుటుంబాలు ఈరోజు దేవుని సందుకు వస్తున్నాయి. ఎందుకు నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే మెస్సియా యొక్క సూచన మరేదో కాదు. ఆమేన్. నువ్వు నేనే. దేవునికి స్తోత్రం కలుగునగాక. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, వర్తమానం నమ్మిన ప్రతి దేవుని బిడ్డ, వర్తమానం కొరకు ప్రతి ఒక్కరు రోషంగా నిలబడి నువ్వు నమ్మినటువంటి సత్యాన్ని అనేక మంది ప్రజలకు తెలియజెప్పే, అనేక మందిని దేవుని వైపు తిప్పాలి. అప్పుడు మనం స్టార్లు అంట. దానియేలు 12:3 నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుతారో, పాస్టర్ల వైపు కాదు, ఎవరు వైపు తిప్పాలే? ఎలా పాస్టర్లు అందరూ వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరికి ఫ్యాన్లు ఉన్నారు ఇప్పుడు. సినిమా హీరోలకు ఫ్యాన్లు ఉన్నట్టుగా ఆమె చెప్పండి గట్టిగా. సినిమా హీరోలకు ఫ్యాన్లు ఉన్నట్టుగా ఈరోజు పాస్టర్లు కూడా సంఘ శాఖలకే ఫ్యాన్లు ఉన్నారు అనుకుంటే మన వర్తమాన హీరోలకు కూడా. అందుకే వీళ్ళందరూ ఎలుకలు అన్నాడు ఎవరు? ప్రవక్త. వీళ్ళంతా ఎలుకలు అన్నాడు. ఎందుకనే వర్తమానంలో వీళ్ళంతా ఎలుకలు. ఎందుకంటే ఒక డిగ్రీ పేరు ఉండాలి. వీళ్ళ దగ్గరనే బ్యాగ్ ఒకరు పట్టుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. వాటర్ బాటిల్ ఒకరు పట్టుకోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వర్తమానం చెప్పేటప్పుడు బాగా ఆయన ఏం చేయాలా? గణపరచాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగుంటే ఆయన పెద్ద పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన ఏంటి సామాన్యత అని చెప్పాడు. సామాన్యతలో నేను ఉంటానని చెప్పాడు కదా ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎట్లుంటానన్నాడు? సామాన్యతలో ఉంటానని చెప్పాడు కదా. మరి నువ్వేంటి గొప్పతనాన్ని కోరుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. బిల్లీ గ్రహం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడు. ఆయన వేసుకునే కోట్లు అంట 25,000 అంట. ఎంత? ఎవరో ఒక విలేకరు పోయి అడిగాడంట, క్రైస్తవ్యం అంటేనే సామాన్యత కదా. ప్రైజ్ ది లార్డ్. మరి మీరేంటి ఇట్లా ఉన్నారని అడిగితే ఆయన అన్నాడంట, నా తండ్రి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను ఆయన బిడ్డని. రాజులకు రాజు ఎట్టొచ్చాడు? సామాన్యతలో వచ్చాడు. మరి నువ్వేంది అంటున్నావు?
రాజులకు రాజు నీ తండ్రి అంత సామాన్యతలో ఉంటే మరి బిడ్డ ఎట్టుండాలి? నువ్వు ఇంకా సామాన్యతలో ఉండాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇదేంటిది? అర్థమవుతుందండి మీకు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదైతే చెప్పాడో, ప్రవక్త ఏదైతే చెప్పాడో, ఈరోజు అంతా కూడా రివర్స్ అవుతుంది. నా ప్రసంగాల్లో ఎప్పుడు కూడా ప్రవక్తను ఎప్పుడు నేను హైలైట్ చేయను. ఎందుకు చెప్పినా, నా ప్రవక్త కూడా ఎప్పుడు హైలైట్ చేయాల. నేను చేయమని నన్ను చేయండి, మీరు మాటకు పోయి నన్ను చేయండి అల్లా. కానీ మన ప్రసంగం 2 గంటలైతే గంట. తోట బ్యాచ్ ఏం చేస్తారు? అయ్యగారు దేవదాసు అయ్యగారు అట్ట చెప్పాడు, దేవదాసు అయ్యగారు అట్ట చెప్పాడు. ఆమేన్. హోసన్న వాళ్ళు ఏం చెబుతున్నారు? యేసన్న గారు అట్ట చెప్పాడు, యేసన్న గారు ఇట్ట చెప్పాడు. ఓకేనా? హెబ్రోన్ వాళ్ళు బక్సింగ్ గారు అట్ట చెప్పాడు, బక్సింగ్ గారు ఇట్ట చెప్పాడు. ఓకేనా? మరి వర్తమానికులు బ్రహ్మం గారు అట్ట చెప్పాడు, బ్రహ్మం గారు ఇటు చెప్పాడు, బ్రహ్మం గారు అట్టన్నాడు, బ్రహ్మం గారు ఇట్టన్నాడు. నేను కాదురా అయ్యా, మహిమ పొందదగిన వాడు యేసు, ఘనపరచదగిన వాడు క్రీస్తు. ఆయన మీరు కనపరచండి అంటే మీరు నన్ను కనపరుస్తారేంటని ఆయన బాధపడ్డాడు. చితకొట్టబడిన సర్పం అనేటువంటి మెసేజ్లో నేను క్రీస్తును కాదన్నాడు ఆయన. హీఈస్ ప్రాఫిట్ అంతే. ఆయన మనం గౌరవించాలి. ఆయన మన ప్రశస్త సహోదరుడు. ఆయన ద్వారా అనేక మర్మాలు బయలుపరచబడ్డాయి. ఒక ఆమె అన్నదంట ప్రవక్త దగ్గరికి వచ్చి, నువ్వు యేసు ప్రభువుని పొగట్టం నాకు నచ్చలా అన్నదా. నువ్వు నచ్చలే, నువ్వేం యేసు తెగ పొగిడేస్తున్నావు. దేవుడు అంటే ఏంటి? దేవుడు ఎవడు నిద్రపోతాడా అన్నదండి. దేవుడు ఎక్కడ ఏడుస్తాడా అంటే ప్రవక్త చాలా సావధానంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనిషి నిద్రపోతాడు, మనిషి ఏడుస్తాడు. నువ్వెందుకు అలా గొప్ప చేస్తావు అంటే ఏంటి? ప్రవక్త ప్రభువుని ఏం చేశాడు? ఘనపరిచాడు, గొప్ప చేశాడు. నేను క్రీస్తును కాదన్నాడు. ఎందుకు మీరు నన్ను ఏడిపిస్తారన్నాడు. ఎందుకు నన్ను మీరు నరకానికి పంపించాలని చూస్తున్నారు అన్నాడు. అందుకే ఈ సంఘకాలం గుడ్డిదన్నాడు. అర్థం కాదు ప్రజలకి. ప్రైజ్ ది లార్డ్. చివరికి బ్రహ్మ క్రీస్తు అనేటువంటి బ్యాచ్ కూడా బయలుదేరారు. బ్రహ్మనామంలో బాప్తిస్మం ఇచ్చే ఇప్పుడు తెలియనోడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళ ఘాట్ను కట్టేసి మనల్ని కూడా తప్పుడోళ్ళు అంటారు. ఎందుకు? మన ప్రసంగాలు కూడా అట్టే ఉన్నాయి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, ఆయన నిద్రపోతున్నప్పుడు ఒక మనిషి, ఓకేనా? కానీ సముద్రం మీద గాలి తుఫాను వచ్చినప్పుడు, గాలిని తుఫానుని గద్దించినప్పుడు ఆయన దేవుడు. హల్లెలూయా. లాజరు సమాధి దగ్గర ఏడ్చినప్పుడు ఆయన మానవుడు. లాజరు బయటికి రాని పిలిచినప్పుడు ఆయన దేవుడు. మృతుని సైతం సజీవులుగా లేపుటకు ఈ దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మెస్సయ యొక్క సూచన ఎవరో శాస్త్రులు పరిచయులు ప్రభు కాడికి వచ్చి ఒక మాట అడిగారంటే, ఏమని? నీ ద్వారా మేము ఒక సూచక క్రియ చూడబోతున్నాం అన్నారా? అప్పుడు ప్రభు ఏమని తెలుసా? వ్యభిచారులైన ఈ తరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. యోనాను గురించిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ లేదో చెప్పాడా? ప్రైజ్ ది లార్డ్. మనుష్య కుమారుడు భూగర్భంలో 3 దినాలుండి 3వ దినాన తిరిగి లేస్తాడు. ఈ మాట సత్యము కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సత్యమని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి. అందుకని సత్యాన్ని మనం అనుసరించాలి. అందుకే సొలొమోను ఏమంటాడు సామెతల్లో? సత్యమనున్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దానిని గ్రహించగలవాడు ఎవడు? ఎవరు గ్రహిస్తారు? మనోనేత్రాలు వెలిగించబడిన వాడే దాన్ని గ్రహిస్తాడు. ఎవరు పడితే దాన్ని వారు గ్రహించలేరు. హల్లెలూయా. నువ్వు నిజంగా వధువు అయితే,
నిన్ను ఆయన కనుగొన్నాడు కాబట్టి నువ్వు కొంతమందిని కనుక్కుంటావు. ఇప్పుడు ఈ మార్కెటింగ్ ఫీల్డ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఏం చెప్తారు తెలుసా? మీరు ఒక రోజుకి ఇద్దరికి చెప్పండి, తర్వాత ఇద్దరికి చెప్పండి, తర్వాత ఇద్దరికి చెప్పండి. అంటే అంటే నెలలో మీరు ఎంతమంది చెప్తారు? 60 మందికి చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. 60 మందిలో 40 మంది కొనరా మీ దగ్గర వస్తువు అని అంటారు. పోనీ 40 మంది కొనకపోతే 20 మంది కొనరా అని అడుగుతారు. పోనీ 20 మంది కూడా కొనలేరుకో, 10 మంది కూడా కొనరా. పోనీ 10 మంది కొన 5 కొనరా, కొంటారా? ప్రైజ్ ది లార్డ్. అంటే మనం చెప్పేటప్పుడు ప్రార్థన చేస్తే ఆమె పరిశుద్ధాత్మతో కూడా ప్రార్థన చేసేవారం అయితే హల్లెలూయా ఆటోమేటిక్గా విన్నవాడి లోపల పొడవబడతాడు, హృదయాలు తెరవబడితే ఆటోమేటిక్గా దేవుని సన్నిధికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇదేది చేయకుండా ఆమె ఒక ఆత్మను కూడా దేవుని సన్నిధికి తీసుకురాకుండా నేను వధువుని డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఎత్తబడే పొజిషన్ ఉండదు మనకి. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకి ఎత్తి. ఇప్పుడు రండి 44వ వచనం. ఫిలిప్పు బేత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి కాబట్టి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ధర్మశాస్త్రము, మోషే ప్రవక్తలన్నీ అందరూ చెప్పినటువంటి మాటలన్నిటినీ ఆమె వివరంగా చెప్పాడు. ఆ అమ్మాయి మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తులు కూడా ధర్మశాస్త్రములో ప్రవక్తల ప్రవచనాలన్నీ ఆయన గురించి ఏదైతే చెప్పబడినాయో అవన్నీ నెరవేర్చబడి అని వాళ్ళిద్దరికి చెబితే వాళ్ళకి ఏమాత్రం ఎక్కలేదంట. ఇలా వర్తమాన సంఘస్థులము మేమని చెప్పుకుంటూ వర్తమానములు వింటూ ఒక్కటి కూడా మనకి ఎక్కట్లా. నో సార్, ఏంటంటే రాత్రి పాస్టర్ గారు ఎవరు వచ్చిండమ్మా తీసుకొచ్చిండు, బల్ల అసలు 2-3 సార్లు ఏం కొట్టి పగలు కొట్టిండు. ఏమన్నా నేర్చుకున్నామంటే ఏందో చెప్పాడు, మొత్తం మీద చాలాసేపు చెప్పాడు, 1 గంట చెప్పాడు, మొత్తం ఏందో మొత్తం మీద చెప్పాడు అంతే. కానీ ఏది కూడా లోపలికి పోలా. ఇప్పుడు నా గొర్రెలో నా స్వరం ఏంటి అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. మరి చెప్పింది ఆయనేనా? వాళ్ళిద్దరు శిష్యులేనా? దేవునికి స్తోత్రం. మరి చెప్పేటప్పుడు వినొద్దా? అయిపోయినాక మండలేదంటావా? అయిపోయినాక పోయినాక ఏందమ్మా అసలు ఎట్ట మండింది అనుకో రాత్రి, మార్తమా మెయ్యి ఎట్ట మండింది అనుకో రాత్రి, నాకు అసలు తెల్లారే పోదాం అనిపించింది, రోడ్డు మీదకి ఎవరో ఒకరు కనుక్కుందాం అనిపించింది. ఎప్పుడు అయిపోయినాక మళ్ళీ ఇంకా మామూలే సపబట్టమే. అందుకే మీ దీపములు వెలుగుచుండనీయుడు. దీపం ఎప్పుడు? బలిపీఠము మీద నిత్యము అగ్ని. వారానికి ఒకసారి కదా, నిత్యము. దానియేలుతో రాజు అన్నాడు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక అన్యుడికి మనోనేతాలు వెలిగించబడుతున్నాయి కానీ వర్తమానం వాళ్ళకి ఏంటి వెలిగించబట్లే? ఏంటి సార్ ఏ సంగతి? ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షత ఎక్కువైందేంటి? ప్రవక్తను మించిపోయారేంటి? దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు పైకెత్తి. ధర్మశాస్త్రములో ప్రవక్తల ప్రవచనాలు, హల్లెలూయా. ఈయన నజరేయుడైన యేసు, ఈయనే పునరుత్థానుడు, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయనే సర్వశక్తిమంతుడు. నతనేలు ఏమంటాడు? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ప్రైజ్ ది లార్డ్. నజరేతు అంటే పాపిష్టుల నుండి ఊరు.
నజరేతులో దొంగలు ఉంటారు, నజరేతులో భయంకరమైన ఊరు, తాగుబోతులు ఉంటారు. అటువంటి భయంకరమైన ఊర్లో నుంచి మంచిది ఏదైనా రాగలదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రాదా? హల్లెలూయా. ప్రవక్త అంటాడు, బ్రెన్హాం కుటుంబం అంటే ఎక్కడ తన్నుకునేవాళ్ళు, ఎక్కడ కొట్టుకునేవాళ్ళు, ఎక్కడ కత్తులతో పొడుచుకునే అక్కడ ఉంటారంట వీళ్ళంతా. బ్రెన్హాం ఫ్యామిలీ మొత్తం తాగుబోతుల ఫ్యామిలీ, బ్రెన్హాం ఫ్యామిలీ మొత్తం తగాదల కాడ ఉండే ఫ్యామిలీ. అటువంటి ఆ ఫ్యామిలీ నుంచి దేవుడు నన్ను ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్పండి ఇది! దేవునికి స్తోత్రం. మా నాన్నలు మొత్తం ఐదుగురు తాగుబోతులే. ప్రైజ్ ది లార్డ్. మా ఫ్యామిలీలో మా పెదనాన్నగారు అబ్బాయి ఒకడు ఆర్సిఎం ఫాదర్కి వెళ్ళాడు. ఆర్సిఎం ఫాదర్కి వెళ్ళి దాదాపు 14 సంవత్సరాలు సెమినరీ చేసిన తర్వాత ఫాదర్ అయ్యాడు. ఆడికి ఇక రేపో మాపో అంగీ ఇస్తారు. అప్పుడు ఆడి గురించి ఎవరో ఏదో రూమర్ చెప్పారు, వెంటనే తీసి పక్కన పడేశారు. ఈరోజు టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు దాచిపల్లిలో. ప్రైజ్ ది లార్డ్. అంటే మా ఫ్యామిలీలో ఆడు మొదటిగా దేవుని సేవ కొరకు వెళ్ళాల్సిన వాడు. అట నేనేం చేస్తున్నా, లోకంలో పాపంలో భ్రష్టత్వంలో అందులేడు నిన్ను సందేహం వలదు, ఇందు చూసిన అందిందేగలడు అన్నట్టుగా ఎక్కడ పెట్టినా మనమే. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజు కూడా నేను సేవకుడిని అవుతానని నా కల్లో కూడా అనుకోలే. ఏదో ఎవరికి ఇంజక్షన్ చేసుకుంటా ఆర్ఎంపీ డాక్టర్గా కాలం గడుపుతూ ఉండేవాడు. అటువంటి వర్తమానం చెప్పే ఇందాక మీకు, నాకు ఎవరు వర్తమానం చెప్పలా, పుస్తకమే నాకు అడిగి వచ్చింది. మొదటిగా మీరు నన్ను ప్రేమించలేదు కానీ ఆయనే మొదటిగా మనం ప్రేమించాడు కాబట్టి వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు కొంతమంది దైవ సేవకుల యొక్క అనుభవాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్తమానాలు నేర్చుకొని, ప్రైజ్ ది లార్డ్, దేవుని కృపను బట్టి ఈ రీతిగా సాగిపోతున్నాను. కాబట్టి ప్రభు ప్రేమతో మీకు తెలియజెప్పే మాట ఏంటంటే, ఫిలిప్పు నతనీయులను కనుగొని నతనీయులకు ధర్మశాస్త్రములో ఉన్న వచనాలని చెబితే, ఈయన వడ్రంగి వాడి కుమారుడు కదా, నజరేతు వాడు కదా, అసలు నజరేతులో మంచిది ఏదైనా రాగలదంటే వచ్చి చూడ. ఆ రథం మీద కూర్చొని ఐథియోపియుడైన నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతూ ఉంటే, చదువుతూ నువ్వు గ్రహించావా అంటే చెప్పేవాళ్ళు ఒక ఎట్ట గ్రహించాలయా అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. మరి వర్తమానం గురించి నువ్వు చెప్పకపోతే ఎవరు చెబుతాడు? ఈ సత్యాన్ని గురించి నువ్వు చెప్పకపోతే ఎవరు చెబుతారు? నీకు ఆ భారం లేదా? సేవకుడికి నా భారం. పేరుకు మాత్రం 8 సంఘాలు, వర్తమాన సంఘాలు టాప్ అన్నమాట ఏపీలో. పిడుగురాలంటే ఏం చేసుకోవడానికి సార్? ఎగరటానికి, గంతులేయటానికి, కేకలేయడానికి, కొత్తగా వచ్చినోడికి ఏం అర్థం కాకుండా చేయటానికి, అంతేగా. ఎన్నో సంవత్సరాల నుంచి నా లోపల ఉన్నదంతా కక్కేస్తున్నా. అవకాశం వచ్చింది కాబట్టి కొద్ది మంది అయినా రిపెంటెన్స్ అయితే అంతకంటే మించింది. దేవునికి స్తోత్రం. మా సంఘాల్లో నేను ఇదే బోధిస్తున్నాను. మీరు చేపలు పట్టే జాలర్లు కాదు, మనుషులను పట్టేవాడు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని నాలో నేను చూసుకుంటాను. ప్రవక్త చెప్పినట్టుగా బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తిలో మనం చూసుకోవాలి, ఒక యోధ ఇస్కరియోతు తప్ప. ఆమె చెప్పండి, 2 చేతులు పైకి. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏం చేసింది? షేక్ చేసింది. సిరియా దేశాన్ని. చిన్నపిల్లండి, చిన్నదంటే 12 సంవత్సరాలు దాట్లా. షోమ్రోనులో ఒక ప్రవక్తుడు ఏదో చెప్పి మీ పాస్ గారి గురించి, మా పాస్ గారు వర్తమానం చెప్తాడు, మా పాస్ గారు వాకింగ్ చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, మా సంఘంలో అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది చెప్పేవారు కన్నా మనదంతా మైనస్లు ఎదుగుతూ ఉంటాం. పాస్టర్ గారిలో ఏం దొరుకుతాయో అది కావాలి, అది పట్టుకొని జనానికి చెప్పాలి.
సిగ్గులేని క్రైస్తవ్యం. సేవకుడు గురించి నీకెందుకు? తీర్పు తీర్చేది ఆయన, పిలిచింది. నువ్వు పిలిచిపోయింది ఆయన్నే. సేవకుడు నువ్వు పిలిచావా? నువ్వు వెళ్ళలేదు, ఆయన పిలిచాడు. ఆయన పిలుచుకున్నాడు. ఆయన ఏదో తప్పు చేస్తే ఆయన చూసుకుంటాడు. హూ ఆర్ యూ? ఎవరు? ఇదంతా దాతా నా విరోధం బ్యాచ్. దేవునికి స్తోత్రం. ఎంత విచారం ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలమైన మనం, ఆయనకు ఒక సూచన మనమే. ప్రైజ్ ది లార్డ్. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ఆయన. పిడుగురాళ్ళలో ఎంతమంది ఉంటే వీళ్ళందరికీ లేని కృప, వీళ్ళందరికీ లేని ధన్యత, వీళ్ళందరికీ లేని గొప్ప భాగ్యం నీకు ఇస్తే దేవుడు దీన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నావా? ఇది ప్రకటించాల్సినటువంటి భారము, బాధ్యత నీ మీద లేదా? నువ్వు మెస్సియాకు ఒక సూచన కాదా? నీ మీద దేవుడు, నీ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. నేను అందుకే కదా రక్షించుకుంది, నీకు అందుకే కదా ఈ శ్రేష్టమైన వర్తమానం పంపించింది. ఈ వర్తమానం నమ్మినటువంటి నీవు అనేకుల ఎదురు సాక్షిగా ఉండదా? సాక్షులైన వర్తమానంలో ప్రవక్త ఎంత చక్కగా చెప్పాడు ఒక్కొక్కరి గురించి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు సమరయ, గలిలయ, భూదిగంతములంతటా మీరు నాకు సాక్షులై ఉంటారని. వధువు అని చెప్పుకునేటువంటి మనం చెప్పుకోవడం కాదండి, వధువు యొక్క క్యారెక్టరైజేషన్ మనలో ఉండాలి. చెప్పుకోవడం కాదు. మాది వధువు సంఘం, మేము ఎంత పడతాం, మీరు అందరు ఎడవ పడతారు, మీరు సంఘశాఖలో మీరంతా దెయ్యాల బాధ. కొంచెం నోరు మూస్తే బాగుంటుంది. నువ్వు మార్చబడిన తర్వాత చెప్పు. నువ్వు వధువులాగా మార్చబడిన తర్వాత చూడు, నా వెనకాల ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ నేనే సంఘాన్ని నడిపించి. నువ్వు నలుగురు నడిపిస్తే నువ్వు పక్కన కోటం పెడతాంటివి. పక్కన కోటం దేవునికి ఇస్తావు. మమ్మల్ని కూడా దేవుడు పిలిచేవాడు సేవకే, మేము కూడా పిలువబడిన వారమే. ప్రవక్త చెప్పాడు, ఇద్దరుంటే సంఘమేనంట, కాపరేనంట. నేను కూడా కాపర్, నేను నోరు మీరా. ఒక పిలుపు ఉండాలి, ఒక దర్శనం ఉండాలి. ఆమె పిలుపు లేకుండా, దర్శనం లేకుండా ముగ్గురు పోగేసుకొని ఎంతకాలం నీ సేవ అంతే ఉంటుంది. సేవ అంటే ఒక మాటలు చెప్పండి, చావు. సేవ అంటే చావు. ఈ సేవలో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఎప్పటికీ కూడా పడతానే ఉన్నాం. అదే కదా వాక్యం, దినమెల్లా మేము వదకు సిద్ధపడిన వారము, వదకు సిద్ధపడిన గొర్రెల వంటి వారు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గంటలు గంటల ప్రసంగం ఎవరేం చెప్తారు, కానీ ఆ గంటల ప్రసంగంలో ప్రాముఖ్యమైన దాన్ని మనం పట్టుకొని ప్రైజ్ ది లార్డ్ వాక్య సత్యములో గనక మనం నిలిచి ఉంటే ఎంత ధన్యులమో కదా. దేవునికి స్తోత్రం. వచ్చి చూడు. ఎప్పుడు చెప్పావు నువ్వు వచ్చి చూడమని? మా సంఘంలో జరిగే కార్యక్రమాలు చూడు, అద్భుతం చూడు. పక్క సంఘం వాళ్ళొద్దా, పక్క పొట్టలే మనకెందుకో దరిద్రం. మన పిల్లలు మన మాట ఏంటలా, ఇంకా పక్కింటాడు ఏమింటాడో వాళ్ళు కాదు. నువ్వు చెప్పదలుచుకుంటే చాలామంది అన్యజనులు ఉన్నారు, ప్రభు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. వారికి ఈ యొక్క రక్షణ సువార్తలు చెప్పి నువ్వు పట్టకరాజాలంతే వర్తమానం ద్వారా దేవుడే వారి హృదయాలు మండిస్తాడు. హల్లెలూయా. వచ్చి చూడు. చెప్పాలి, ఏం చెప్పాల్సి మనం వచ్చి చూడు. నువ్వే నెలకోసారి వస్తుంటావు, ఇంకేం చెప్తే వస్తూ వచ్చి చూడని. నీకే సంఘక్రమం తెలీదు, నువ్వే సంఘ కార్యక్రమాల్లో సరిగా ఉండట్లేదు. ఎట్లాగా నువ్వు చెప్పగలుగుతావు? నువ్వు దేవుని సన్నిధిలో వధువు ప్లేస్లో ఉండి, వాక్య క్రమములో ఉండి, వాక్య సత్యములో ఉండి నువ్వు చెప్పు, వస్తారు వాళ్ళంతే. గొర్రె పిల్లలు అంటారు. దేవునికి స్తోత్రం.
ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పిల్ల చెప్పిన మాట నాకు భలే నచ్చుద్దండి. షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, నా ఏలిన వాడు కనుక కాడికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడు. ఏ విశ్వాసం అండి అమ్మేది? ఏ విశ్వాసం? ఒకవేళ బాగా కాకపోతే పరిస్థితి ఏంటి? అమ్మాయి ఫెయిత్ ఏంటి? వెళ్తే బాగుపడతాడు. అది నా దైవజనుడిలో ఉన్న పవర్. ప్రైజ్ ది లార్డ్. అది నా ప్రవక్తలో ఉన్నటువంటి పవర్. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం కాదు. ప్రవక్త వాళ్ళని బాగు చేశాడు, ప్రవక్త వీళ్ళని బాగు చేశాడు, ప్రవక్త అట్ట చేశాడు, ప్రవక్త ఇట్ట చేశాడు. నీ సంగతి చెప్పరు ముందు, నువ్వేం చేశావు చెప్పుడుగా ఉందా? ఆ మధ్య ఒక 4 సంవత్సరాల క్రితం రోడ్లు తెగిపోయినాయి చూడండి తుఫాన్కి. అప్పుడు జీవనరత్న గారు అమెరికా నుంచి వచ్చాడు. ఒక దొరని తీసుకొచ్చాడు, నల్లదొరని తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక వర్తమానం చెప్పాడు. ఏంటో వర్తమానం అంటే, నేను తండ్రి ఏకమై ఉన్నాం అని చెబుతూ ప్రవక్తను తీసుకొచ్చాడు. ప్రవక్త యేసయ్య ఏకమై ఎట్టున్నారు. ఆమె అది ఆ వర్తమానం నేను విన్న తర్వాత, నేను యేసయ్య ఎట్టున్నాం అని నేను బేరీజ్ వేసుకుంటే, అప్పుడు ఇంచుమించు ప్రవక్త చేసిన కార్యాలు అంత గొప్ప కాకపోయినా, ఆమె నా పరిధిలో, నా పరిచర్యలో దేవుడు చేసినటువంటి కార్యాల గురించి నేను కూడా నా జీవితానికి అన్వయించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ధర్మశాస్త్రము, మోషే, ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారు? ఆయన ఒక వడ్రంగి కుమారుడు కాదు, ఆయన మరియమ్మ కుమారుడు కాదు. హీ ఈస్ క్రియేటర్. ఆయనే సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్. ఆ బయలుపాటు మనకు రావాలి. ఆ పశువుల తొట్టులో ఆయన పడుకొని ఉంటే జ్ఞానులు వచ్చి మోకరించారంటే. ప్రైజ్ ది లార్డ్. ఏంటి సంగతే? మీరు హాస్పిటల్, ఒక అమ్మాయి, మీ చుట్టాల అమ్మాయి, ఎవరో మీ బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి డెలివరీ అయింది. హాస్పిటల్కి వెళ్ళి మోకరించి బాగున్నాడు బాబు అంటారా? బాగుంది అమ్మాయి అంటారా? ఎందుకని? చిన్నపిల్లాడు, దేవునికి స్తోత్రం. చిన్నపిల్ల ఇప్పుడే పుట్టింది, దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పు. నిద్ర పిల్లలందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. లేదు నిద్రపోతారా? వింటారా? ఇప్పుడు మరి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎందుకు మోకరించారు? అందరికీ ఆయన పశువుల పాకలో, పశువుల తొట్టిలో శిశువులా కనపడుతున్నాడు. ఆమె చెప్పండి. జ్ఞానులకు మాత్రం ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభులా కనపడుతున్నాడు. తగిలితే కొట్టాలంట చప్పట్లో. వాక్యం తగిలితే కొట్టాలంట. వాక్యం ఎలాంటిది? కరెంట్ షాక్ లాంటిది. ఆమె చచ్చినోడికి ఎంత పెట్టినా బతికినోడికి పెట్టండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి షాక్. ఈ వాక్యం ఎక్కడ తగిలితే వెంటనే మోగిపోవాలి చప్పట్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే సర్వజనులారా చప్పట్లు కొట్టండి. మన దేవుని నామమును గురించి జయధ్వనితో ఆర్భాటము చేయండి. ఆర్భాటం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడంట ఆయన. అర్థమైందా? కేకలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం ముందుకెళ్దామా? ప్రైజ్ ది లార్డ్. ఇసుగుందా? ఇసుగుంటే చెప్పండి. పెద్ద చెప్పచ్చా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓ పెద్ద గుడిలో వాకింగ్ చెబుతున్నా. పెద్ద గుడిలో తెలుసా? లోదరం చర్చిలో. ఆమె చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకి ఎత్తి పెద్ద గుడిలో వాకింగ్ చెప్తుంటే, నేను ముగించే ముందు ఒక 10 నిమిషాల్లో ముగిస్తాననగా బైబిల్ మోస్తారు. అప్పుడు ముగించట్లేదులే. ఇది ఒక సంఘ పెద్ద నిద్రపోయేవాడు చూశాడు ముగించేటప్పుడు. ఆ మైక్ ఎట్టు ఉంటుంది, నాకు అలా చేతికి ఇలా నేను వాకింగ్ చెబుతాను. అటు మైక్ తీసి ముందు ఒక ఆమె ముందు పెట్టి ప్రార్థన చేయి అన్నాడు.
ఇక మైండ్ పోయిందా అయింది. నేను వాకింగ్ చెబుతుంటే ఏంటంటే ఆమెకు అస్సలే బోకోపం. ఏది చేసేది పాస్టర్ వాకింగ్ చెబుతున్నా ఏ మగే అందాం. ఆ నిద్రపోయి లేచి అయిపోలేదు ఇంకా అన్నాడు. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి. కాబట్టి నిద్రించుతున్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే మెలకువగా ఉండి కొద్ది మాట్లాడిందాం. ఆమేన్. ఆనుకుంటే పూనుకూడదంట. అందుకని సాధ్యమైనంత వరకు కుర్చీలు అనుకోకుండా ముందుకు సరి కూర్చొని వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘంలో ఒక 2 ఉంటారంట, కునుకులమ్మ జోగులమ్మంట. వాళ్ళిద్దరి పేరు ఏం పేరు? ఒక ఆమె పేరు కునుకులమ్మ, ఒక ఆమె పేరు ఇద్దరు. ఒక ఆమె జోగు కొడుతూ ఉంటుందంట, కునికిస్తూ ఉంటుందంట. ఆటోమేటిక్గా మీ ప్లేస్లో నేను కూర్చున్నా కునుకు వస్తుంది, కానీ రాకుండా జాగ్రత్త పడదాం. గట్టిగా వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరే. దేవుని పిల్లలన్నిట్లో కొంతమంది తింటంలో ఎడతెగత ఉంటుంది. దేవునికి స్తోత్రం. నిద్రపోవడంలో ఎడతెక్కుంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది మాటలు ముగిస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు చూడండి ఏమంటాడు. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిగా వచ్చి చూడమని ఫిలిప్పుతో చెప్పారు. నేను కూడా అన్నా, నేను చెప్తున్నా, మీరు కూడా రేపు వచ్చి చూడు అంటారేమోనని అంటారా? ప్రైజ్ ది లార్డ్. కనుగొంటారా? కనుగొంటిని నిన్నేవో నజరేయ. అర్థమవుతుందా? ఆయన కనుగొన్న మనం అనేకులను కనుగొనాలా. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఇది ప్రభువు అపోస్తుల మీద మాత్రమే పెట్టిన బాధ్యత కాదు, రక్షించబడిన ప్రతి విశ్వాసి మీద పెట్టిన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రభు ఏమన్నాడు? యేసు నతానియేలు అతని యొద్దకు వచ్చుట చూచి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. కపటము లేదు. మన యేసయ్యలో కపటము లేదు. మనలో కపటము ఉంది. ఉందా లేదా? లేకపోతే చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చేరి వచ్చిన మనందరినీ ప్రభు చూస్తున్నాడు. ఆమేన్. ఆయనంట ఆయన పిల్లల్ని ఎప్పుడూ కాచుకొని ఉంటాడు. 34:7 ప్రకారం కీర్తన, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటాడు. ఆయన పని ఏంటి? మన చుట్టూ ఉండటమే. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నతానియేలు చూసి ఏమన్నాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఇప్పుడు నతానియేలు అంటాడు, నేనెవరు నీకు తెలియదు, నువ్వెవరు నాకు తెలియదు. ఆమేన్. నేను మంచోడు, నువ్వు ఎడ చెబుతున్నావు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. ఎందుకు స్తోత్రం చెప్పండి. సంఘ శాఖలలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన మనలందరినీ చూసినటువంటి దేవుడు. గట్టి కొట్టాలి, ఇలా సప్పిడి దెబ్బలు కొట్టాలి. కొడితే మోతం మోగిపోవాలి. ఐసీ పేషెంట్ లాగా ఇట్లా కొడతారు. ఎందుకు ఐసీలో ఉంటారు కొంత. మా కొట్టి సాపలాడు ఏం కొట్టేలా ఏ బాపికి లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఊపిరిలో కొట్టు కొడతారు. గట్టి కొట్టి సాపడలా. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మంపుకి పొదిలిపోవద్దు. ఏమంటే మంపుకి పొదిలిపోవద్దు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎక్కడ చూశాడు? దేవునికి స్తోత్రం. 95లో నన్ను చూశాడు ఆయన. ఎప్పుడు? 95లో. హై స్కూల్స్కి కలర్ టీవీలు ఇచ్చారు 95లో.
శనివారాలు ఆదివారాలు సినిమాలు వచ్చాయి. అప్పట్లో కేబుల్ కనెక్షన్ లేవు, సినిమాలు వచ్చాయి శని ఆదివారాలు. శుక్రవారం చిత్రలహరి వచ్చేది. మా వయసు వాళ్ళకి తెలుసు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు తెలియదు, ఇప్పుడు అంతా నెట్లే, అంతా వల్ల పడిపోవటం. దూషింటే మళ్ళీ తల తీసేది లేదు. ఇక పొద్దుగులు కూర్చొని ఇట్టా 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 అంటే వాడికి చేయాలని ఎప్పుడుతో ఇట్టా 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 పొద్దుగులు ఇదే పని. ప్రైజ్లో మనం వర్తమానికులు, మనది వధువు సంఘము. ఆమె చెప్పండి. మన గృహములలో టీవీ ఉండరాదు, టీవీ శాపం అన్నాడు దైవజనుడు, ప్రవక్త అని ప్రతి ఒక్కరూ ఒక బెచ్చే ఫోన్ కొనుక్కొచ్చుకున్నాం కదా. ఇది టీవీ కన్నా డేంజర్. మరి నీవు నిజంగా వర్తమానికుడు అయితే, నువ్వు నిజంగా వధువు అయితే ఇది పక్కన పెట్టి కీప్యాడ్ ఫోన్ కొనుక్కోవాలి. ఏ ప్యాడ్? ఫోన్ రావటం లేదండి, మెసేజ్ అబ్బుంది ఇందులో, వర్తమానం చూసుకోవాలి. లేదంటే మన పాత్రలు యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి చూసుకోవాలా. నువ్వు ఓపెన్ చేయడం యూట్యూబే ఓపెన్ చేద్దాం, దానికి ఎంత ఉంటుంది నాయన ఇంకోటి. ఎంత చిత్రంగా ఉంది. ఒక టీవీలో నువ్వు నొక్కితేనే వచ్చింది ఈ టీవో బోటీవో. దీంట్లో మాత్రం నువ్వేదో గొప్ప గొప్ప దైవజనులు మన వర్తమానం పాస్టర్ల గారు వాక్యం చెబుతారని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేయగానే కింద ఉంటుంది ఆమె ఈమెని ఎందుకు తిట్టింది. దేవునికి స్తోత్రం. ఆమె ఏమని ఎందుకు తీసిపోయిండు అని ఉంటుంది ఆడ. ఏదో చిత్రంగా ఉంది. నువ్వు చూసేది వర్తమానం కాసేపే, కింద చూస్తుండగానే ఇట్లా అంటుంటాడు పైకి ఏముండే కింద అని. ఈ నాటకాలు భక్తి మానేద్దాం. నేను ఆమె చెప్పలేంది, మీరు తెలియగలరు. దేనికి చెప్పాలి ఆమె దానికి చెబుతున్నారు. లేదు మీరు చెప్పని దేవదూతలు చెబుతారు, దేవదూతలు తొంగి చూస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి శ్రేష్టమైన వాటిని మనం మనసు ఉంచాలి. వేడి పెడితే అడిగిన మనస్సు ఉంచకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకి ఎత్తి 42వ వచనం చూడండి ఒకసారి. యేసు వద్దకు అతను తోడుకుని వచ్చి మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. ఆమె చెప్పండి. మెస్సియా అనే మాటకి అభిషిక్తుడు అని అర్థం. కాబట్టి అభిషిక్తుడు ఎవరు? క్రీస్తు. ఆమె ఈ క్రీస్తు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ క్రీస్తు హల్లెలూయా యేసుగా ఈ లోకానికి వచ్చి ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడో, ఎప్పుడైతే ఆయన యోర్దానులో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడో అప్పుడు క్రీస్తుగా మార్పు చెందాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మెస్సియా యొక్క సూచన ఎవరంటే నువ్వు నేనే. ఆమేన్ చెప్పండి గట్టిగా. పక్క పేజీ తిప్పితే ఒక ఆమె క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చు అని నాకు తెలుసు అంటుంది. ఎవరమ్మా? 4వ అధ్యాయం 25వ వచనం. 4:25 యోహాను సువార్త. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయునని చెప్పగా యేసయ్య అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. ఏంటని చెప్పండి. అంటే ఇన్ని మర్మాలు చెప్పినా కానీ ఆమెకేం కావాలా? కనుగొనలా. ఆయన కనుగొనలా. ఎందుకని? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నోడు కూడా నీతో ఉన్నాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇన్ని చెప్పినా కానీ ఆమెకేం కాలా? చివరికి ఏమంటుందంటే, మా వాళ్ళు కొండల మీద ఆరాధించారు, అక్కడ ఆరాధించారు, ఇక్కడ ఆరాధించారు చెబుతుంటే ప్రభు అన్నాడు, దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమేమంటుంది? ఏ మెస్సియా వచ్చినప్పుడు మాకు అన్ని బయలుపరుస్తాడు. ఏంటి చెప్పండి? మాకు అన్ని బయలుపరుస్తాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? ఆమె యొక్క హృదయ రహస్యాలను ఏం చేశాడు? బయట పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హృదయ రహస్యాలు బయట పెడితే
పాస్టర్ గారికి వెళ్ళి ఉరి చూస్తారు. నా గురించి ఇదంతా నా గురించి మొత్తం మీద ఏదో పెట్టుకొని వచ్చాడు పాస్టర్ గారు నా మీద. ఎవరికీ అవసరం అండి నేను మీద చెప్పడానికి. మీకు మాకు పాత పగలే ఉన్నాయండి ఫ్యాక్షన్ ఇష్టా కాదులో. సేవకునికి ఉన్న కోరిక ఆశ అంటే తెలుసా? సంఘము బాగుండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం. మీరు బాగోలేకపోతే మీకు మీ కుటుంబం మీదే ఆలోచన ఉంటుంది, మాకు సంఘం మీద ఆలోచన ఉంటుంది. సేవకులకి తొందరగా బీపీలు షుగర్లు వచ్చేందుకు తెలుసా? మీ గురించి ఆలోచించి. ఒక్కొక్కరు రివర్స్ బ్యాచ్ ఉంటారు, ఒక్కొక్కరు తిట్టేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు దూషించే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఎట్టబడితే మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఓర్చుకొని వీటన్నిటి గురించి ఇంటికి పోయిన తర్వాత ఆలోచించి తిన్నది సరిగా ఒంటికి పట్టుక సేవకుని ప్లేస్లో మీరుంటే సేవకుని యొక్క బాధ కష్టం మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మీ ఒక్క ఫ్యామిలీకే తల మునకలైపోతున్నవే, మరి సంఘంలో 40 మంది ఉంటే, 50 మంది ఉంటే, 30 మంది ఉంటే, అందులో ఒక 10 మంది తిరుగుబాటుదారులు ఉంటే, మాట వినని వాళ్ళు ఉంటే, వీళ్ళ గురించి ఆలోచించి ఆ సేవకునికి ఒక రోగాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు ఎన్నుంటే ఒకసారి ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఏం చెప్తారో తెలుసా? మీ పై నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు గనుక వారు దుఃఖముతో ఈ సేవ చేయకుండా సంతోషంతో చేసినట్టు చూడాలి. నీ విషయమై లెక్క. సంఘంలో ఒక వ్యక్తి తప్పుడు వ్యవహారాలు చేస్తుంది, సేవకుడు వాక్యం ద్వారా గద్దించాడు, నువ్వేగా ప్రార్థన చేశావు. దేవుని వాక్యము కొరకు ఒకరు ప్రార్థన చేద్దామని కానీ, ప్రభువా నీ వందనాలైనా, స్తోత్రం అయినా మీ దాసుని సిలువ చోట మరుగుపరుచుకుని, ప్రభువా చెరి వచ్చిన మాతో సూటిగా మాట్లాడయ్యా ఆమె సూటిగా మాట్లాడితేనేమో పార్టీ మారుతుంటివి. రాజకీయ నాయకులకి నీకేమనుందా? వాళ్ళకి సిగ్గుండదు. మరి నీకో నీ తండ్రిని వదిలిపెట్టి, కాపరిని వదిలిపెట్టి, నీకు వాక్యం చెప్పిన వ్యక్తిని వదిలిపెట్టి, మార్మల్స్ బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తిని వదిలిపెట్టి ఒకసారి ఆలోచించి మీ క్షేమము కొరకే ఉన్నది ఉన్నట్లుగా వర్తమానం చెప్పాలి. మీ క్షేమం కొరకు మీరు బాగుండాలి. మీరు దేవుని సన్నిధికి వస్తూ కూడా తప్పుడు మార్గాలకు వెళ్తే, లేనిపోని దేవుని శిక్ష మీ మీదకి వస్తే, మీ ఇంట్లో ఏదైనా జరగరానిది జరిగితే బాధపడే వాళ్ళ మొట్టమొదటి సేవకుడు. నీ బంధువులు, నీ స్నేహితులు బాధపడతారో లేదో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిగా బాధపడేది కన్నీరు పెట్టేవాడు సేవకుడు. ఇది నా పరిచర్యకు అవమానం, నాకు అవమానం, సంఘానికి అవమానం, దేవునికి అవమానం అని బాధపడేటువంటి మొట్టమొదటి వ్యక్తి సేవకుడే. సమరయ స్త్రీకి ఆమెలో ఉన్నదంతా చెబితే ముచ్చుకోలేను, కొండ వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే ఊర్లోకి. ఆమె యేసయ్య ద్వారా కనుగొనబడి ఊరు మొత్తాన్ని కనుక్కుందంట. అర్థమైందండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని నేను చూశాను. మీరు కూడా వస్తే మీరు కూడా చెప్తారు. నేను ఒకసారి వాక్యం చెబుతుంటే, వాక్యం అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ కన్నీళ్ళు పెట్టుకొని వచ్చి, అన్నయ్య మీరంతా నా గురించి మాట్లాడండి, దేవుడు అసలు నాదే వర్తమానం అంతా నానేనయ్యా మళ్ళీ చెప్పాడని. మంచిదమ్మ, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడిని దీవించుగాక. నెల తర్వాత వచ్చింది మళ్ళా. ఎప్పుడు? మళ్ళీ మొదట ఆదివారం రాలా, నెల తర్వాత వచ్చింది. అప్పుడప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తుంటుందా.
ఆ రోజు కూడా దేవుడు మాట్లాడాడు. ఆ రోజు ఆ చెంప ఈ చెంప వాయించి వదిలిపెట్టాడు. అయిపోయినాక ఆమె తీసుకొచ్చింది ఇంకొక అమ్మాయి. మరి మా మేయ్ నా గురించి చెప్పింది మేము పాస్టర్ గారికి, మొత్తం నా గురించి చెప్పిండి ఇయ్యాలా. ఇంకా పాస్టర్ గారికి ఏం పని పట్టలేదా? ఒకళ్ళని బేస్ చేసుకొని చెప్పేవాడు ఇప్పుడు సేవకుడు కాదు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. సేవకుడు ఎప్పుడు కూడా ఆమేన్. ఒక్కోసారి ఏదో చెప్దాం, మేము సిద్ధపడి వస్తాం, ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత వర్తమానం మారిపోద్ది. నా జీవితంలో చాలాసార్లు జరిగింది అది. నేను ఒకటి సిద్ధపడి వచ్చాను, కానీ ఆ సిద్ధపడింది మారిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? నేను చేసినవన్నీ ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం ఇస్తా ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూశాను. హల్లెలూయా. ఆ యేసు కదా ఈరోజు మాట్లాడుతుంది, ఆ పరిశుద్ధాత్ముడి కదా ఇప్పుడు మాట్లాడుతుంది, ఆ వర్తమానుడి కదా ఇప్పుడు మాట్లాడుతుంది. ఆమె యాక్సెప్ట్ చేసింది, నువ్వు యాక్సెప్ట్ చేయట్లా. అందుకే తిమోతికి రాసిన పత్రికలో పౌలు అన్నాడు, దురద చెవులు గలవారే తమ కొరకు బోధకులను పోగు చేసుకుంటారంటే. తమ కొరకు ఆయనైతే కరెక్ట్గా చెబుతారా మనకి? ఆయనైతే కరెక్ట్గా తగ్గట్టుగా చెప్తాడు. అమ్మో ఈయన ఒక ఉంటుందంట మాకు నెమలిపూర్లో, ఏంది ఎట్టపోతుండారే ఆ చర్చికి, కోళ్ళు అంటాడు, గొడ్డలు అంటాడు, నరుకుతా అంటాడు, అగ్నిగుండం అంటాడు. అసలు ఏంది ఆ వర్తమానం, ఆ ప్రసంగం ఏంది? ఏ రోజున్న ఆశీర్వాదం గురించి చెప్పిండండి నేను ఎలా ఇంతవరకు ఎప్పుడు. అంటే మిమ్మల్ని ఆశీర్వదించాలి దేవుడు, మీ నాన్న దీవించాలి, మీ కొడుకుని దీవించాలి, నువ్వు ఎన్ని పాపిష్టి కార్యం చేసినా మీ హోల్ ఫ్యామిలీ. దేవుడు అంటాడు నాట్ ఆమెన్ అంటాడు. దీనికి నేను ఒప్పుకొని అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీ కాపర్ అంత గ్యాస్ చేసినా, గ్యాస్ ప్రసంగం చేసినా నేను మాత్రం ఒప్పుకొని అంటాడు ఆయన. ఎందుకు ఒప్పుకొని అంటాడు? అది కరెక్ట్ కాదు, అది సత్యము కాదు. వర్తమానమే నీలో ఉన్న లోపాలని పైకెత్తి చూపించేది. ఇంకా మమ్మల్ని ఎట్లా గ్యాస్ కొట్టమంటారండి మిమ్మల్ని? వాక్యమే ఎత్తి చూపించేది. హేరోదు గడిపోయి హేరోదు గారు ప్రసంగం, హేరోదు గారు మీరు మంచివారు, మంచి కార్యం చేశారు, మీ మరదల గారిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు, దేవుడు మిమ్మల్ని మీ మరదల గారిని కుటుంబాన్ని రాజ్యమును దీవించుగాకంటే అసలు ఎంత డబ్బులు వచ్చాయో అర్థమైందండి. అసలు కారులో తిరిగేవాడు దేవుడికి స్తోత్రం. ఆమె చెప్పండి. ఈ సోది ప్రసంగాలు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? మీకు ఒకటే తీర్పడి లైన్, మీకు ఒకటే, నాకు 2 లైన్లు. ఎందుకు మీకు గ్యాస్ కొట్టి మేము నరకములకు పోవాలను? గట్టిగా ఆమె చెప్పండి. నీకు గ్యాస్ కొట్టి నువ్వు ఇచ్చే దశంభావం తీసుకొని మా సంఘానికి ఒక నర్సు అవుతుంది, ఒక బంగారం గురించి చెప్పారు. ఆ రోజు చెన్నై పెట్టుకొచ్చింది. బంగారం గురించి చెప్తే మరుసటి రోజు పెద్ద పెట్టుకొచ్చింది. మార్పు ఏదో దొరుకుంటేది తేడా పడదే. కోటం పెడితే 10,000 ఇచ్చుద్ది, నెల 3,000 దశంభాగం. రెండో రోజు మొత్తం మోగిపోయింది. నేను ఆమె చెప్పరా? ఇంకా మరుసటి రోజు నుంచి ఇంకా సీట్ ఖాళీ అయిపోయింది. మన వర్తమానం పాస్టర్ గారు ఒక ఆయన కనపడి, సిస్టర్ గారు మీరు ప్రార్థనకి వెళ్తున్నారా అని అడిగితే వెళ్ళట్లేదండి అందంటారు. ఎందుకనండి అంటే ఇది చెప్పకుండా ఆయన రాత్రి ఇస్తున్నాడు రొట్టె, మేము పగలు తీసుకుంటాం, రాత్రులు మాకు కుదరదండి అన్నదంటే. అదేంటండి అది వాక్యం కదండి అని అనండి ఆయన. వాక్యమైనా కానీ మాకు నచ్చదండి, నాకు కుదరదండి, రేపు దేవుడు కూడా పరలోకానికి వద్దండి అంటాడు. నీకు కుదరదండి. హల్లెలూయా. నువ్వు పెట్టుకొని తిరగండి బంగారం, ఆడ బంగారు వీధుల్లో నీకు వద్దండి, నీకు ప్లేస్ లేదని అంటాడు. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి. ఆ కొండాడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మనల్ని అత్త కొండ తెచ్చుకుంటున్నారు, పాత కొండ తెచ్చిపోతుంది. ఏంటిది? కొండేమో అక్కడ వదిలిపెట్టి
వెళ్ళిపోయింది. మనోళ్ళు వస్తూ కొండ తెచ్చుకుంటున్నారు, పోతూ మళ్ళా కొండ తెచ్చిపోతున్నారు. ఏడు చిత్రం లేదు. కొండ ఏం చేయాలి? చెప్పాలా? విడిచిపెట్టాలి. నీలో దేవునికి అయిష్టమైన కార్యాలు, నాలో నీకు ఆయాసకరమైనది ఏదో ఒకసారి చూడాడు కీర్తనకారు. నువ్వు నిజంగా మమ్మల్ని కనిపెట్టుకొని చూస్తే నీ ముందు దేవుడు నిలబడగలడు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిజమేనా? ముగించిపోతున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఊరిని షేక్ చేసిందండి అమ్మా సమరయిస్తుంది. ఎంత రోషం! మేము రోషము కలిగిన దేవుని బిడ్డలము అని మనం చెప్పుకుంటూ ఒకళ్ళు కూడా దేవుని తీసుకురాకుండా మనం వధువు అని చెప్పుకొని తిరుగుతున్నాం. ఆమె ఏం చేసింది? ఎట చెప్పుంటుంది? కథలుగా చెప్పుంటుందా? ఆమె ఆయనను కనుగొంది, ఆయన ఆమెను కనుగొన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం వింటున్న మనం కొద్ది మందినైనా కనుగొనాలి. ఇదే మెస్సియా యొక్క సూచన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు నలుగురు తీసుకురావడమే సూచన. ఒక మాట చదవండి చివరిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వాక్యం. ఇదిగో చదవాలి. ఇదిగో అని కాదు, ఇదిగో అది క్యాక్ కదా. ఆమె మీరు అన్నది ఎట్టుందంటే ఇదిగో బియ్యం అయిపోయినాయి. ఎవరిని? ఇదిగా ఓ మన వాళ్ళు పిలుపులు ఎట్టుంటాయి. ఆమె ఎవరు? యజమానుడు అన్నదంట. యజమానుడు అన్నదంట. మన వాళ్ళు ఇదిగో అన్నట్టు చదువుతున్నాం వాక్యం కూడా. ఇదిగా బియ్యం అయిపోయింది, ఇదిగా నూనె అయిపోయింది, ఇదిగో కందిపప్పు అయిపోయినాయి. చెప్పేది నీకు కదా. కాబట్టి ఇదే నెట్ట వాక్యం చదవాల. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నాము. కొట్ట చప్పలు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడే చదవాలి తెలుసా? నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను పిడుగురాలలో ఉన్నాము. శ్రీనివాస కాలనీ మధ్యలో ఉన్నాం. నేను ఎవరినానికి మెస్సియాకి సూచన అని చెప్పు గట్టిగా. నేను సూచన పక్కలు చెప్పడం నేను సూచన అని ఆయన కాదు, పక్కలు చెప్పు నేను ఆయనకు సూచన అని చెప్పండి. సూచన కాదు మీరు చెప్పండి, పక్కలు చెప్పండి. ఆయన ఎవరు చెప్పాడు? దేవునికి స్తోత్రం. నేను నా పిల్లలు ఎవరి మధ్యలో? పిడుగురాల్లో, శ్రీనివాస కాలనీలో, అన్ని జనుల మధ్యలో నేను ఈ మెస్సియాకు ఒక సూచన. ప్రైజ్ ది లార్డ్. నేను ఆయనకు ఒక అద్భుతాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నా జీవితం ఎట్లా ఉంది, ఒకప్పుడు నా బ్రతుకు ఇలా ఉంది, ఒకప్పుడు నా స్థితిగతులు ఇలా ఉన్నాయి, ఒకప్పుడు నా పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ ఈరోజు ప్రభు నన్ను రక్షించి విమోచించి ఆయన సన్నిధిలో నన్ను ఒక సూచనగా నిలబెట్టాడు. హల్లెలూయా. అందుకే సమరయస్త్రీ చెప్తా ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను. ఈయన మెస్సియా కాడా? మెస్సియా కాదేనా? ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో, హెబ్రీలు, యెరూషలేములో యూదులు ఇంకా యేసు ప్రభు రాలేదని చూస్తున్నారంట. ఇంకా రాలా. ఇప్పుడు మీరు గుంటూరు పోతుంటే పేరేచర్ల బ్రిడ్జి దిగిన తర్వాత టర్నింగ్లో దీపస్తంభం వేసి ఒక సమాజ మందిరం ఉంటుంది.
అది హెబ్రీల్దే, ఇజ్రాయేలీల్దే, వాళ్ళ సమాజ మందిరం. వాళ్ళు యేసు ప్రభు గురించి ఏదో ఒప్పుకోరు. యెహోవా దేవుడు, ధర్మశాస్త్రం అంతా పాటిస్తుంటారు వాళ్ళు. హల్లెలూయా. పండగలన్నీ చేస్తుంటారు వాళ్ళు, బోర్ల పండుగలు, ఆ పండుగలు, ఈ పండుగలని. యేసు ప్రభు గురించి ఏదో ఒప్పుకోరు వాళ్ళు. ఆయన ఇంకా రాలేదు, మెస్సియా ఇంకా రాలేదు. ప్రవక్త వాళ్ళ మనోనేతలు మూయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కృపలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మనోనేత్రములు తెరవబడ్డాయి. అందుకే ఆయన కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతున్నాం. కాబట్టి చివరి కాలములో మనం ఆయనకి సాక్షి. అందుకంటే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. అర్థమవుతుందా? ఇప్పుడు మన మధ్యలో అపోస్తులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. వర్తమానం మన మధ్యలో ఉన్నాడు. వర్తమానికుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనమే ఆయనకు ఒక సూచన ఉన్నాం. ఇంకొక సూచన కాదు. అయ్యా నువ్వు ఒక సూచన చూపించమంటే వ్యభిచారులైన ఈ చెడు ధర్మం వారు నన్ను సూచక్రియ అడుగుతున్నారు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సూచన ఏదో కాదు, మనమే. ప్రైజ్ ది లార్డ్. మన ద్వారా అనేక మంది రక్షించబడాలి. మన ద్వారా అనేక మంది మారు మనసు పొందాలి. మన ద్వారా అనేక మంది దీవించబడాలి. మన ద్వారా అనేక మంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలా. చెప్పాలి, పలానా సిస్టర్ ద్వారా నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డానండి, పలానా బ్రదర్ ద్వారా ప్రభు దగ్గరికి వచ్చి ఆదరించబడ్డానండి, ధైర్యపరచబడానంటే. కోట్ల రూపాయల ఆస్తుల కంటే ఈ సాక్ష్యం గొప్పది కదా. ఒక సిస్టర్ అంటది, అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా, నిన్ను గురించి మాట్లాడుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. నేనేం చేయాలి వాళ్ళ కోసం? వాళ్ళ కుటుంబం కట్టబడటం కొరకు ప్రార్థన చేశాను అంతే. కుటుంబం ఒకప్పుడు విచ్చలవిడితనంతో ఉంది, భయంకరమైన స్థితిలో ఉంది. కానీ వాళ్ళ కొరకు చిన్న ప్రార్థన చేశాను. ప్రభువా కుటుంబం కట్టబడాలి, ప్రభువా కుటుంబం నీ కొరకు సాక్షిగా ఉండాలి. ఇప్పుడు అలా కూతురు అంటుంది, మేము ఇప్పుడు భోజనం చేస్తున్నా నీ పేరు తలుచుకుంటా ఉన్నా. దేవునికి స్తోత్రం. కోట్ల ఆస్తుల కంటే ఆమేన్. ఈ సాక్ష్యం ఎంత గొప్పదండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనం మేము వధువులు అని మోసం చేసుకోకుండా ఆమేన్. ప్రభు మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే కనుగొన్నాడు గనుక ప్రైజ్ ది లార్డ్ మనం కూడా ఇతరులని కనుగొనేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అన్య జనుల మధ్యలో మనము ఆయన కొరకు సాక్షులుగా బ్రతకాలి. ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఒక ఆమె సంఘంలో లేచి నిలబడి అందంట, పాస్టర్లు అబద్ధం ఆడొచ్చా అన్నదంట. ఏం అబద్ధం ఆడినమ్మా నేను అన్నాడంట. ఇంతకుముందు చూస్తున్నా, ఒక మాట చెప్పి ముగిస్తా నేను. ఇప్పుడు 4-5 మాటలు చెప్పి పాస్టర్లు అబద్ధం ఆడొచ్చా అసలు అన్నదంట. ఆ భయం కూడా ఏం మాట్లాడకుండా మంచిదేనమ్మా, యేసు ప్రభు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఎప్పుడు చెప్పాడా? 2022 సంవత్సరాలు చెప్పాడు. వచ్చాడా? రాలా. నేను కూడా ముగిస్తా కూర్చా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏదైనా దాని నుంచి ఒకప్పుడు ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఎందుకు చెబుతాను? దేవునికి స్తోత్రం. వింటున్నారా? 2 చేతులు పైకి ఎత్తి. మీరు వాక్యం వినేటప్పుడు ఆనందం ఉంటుందో లేదు తెలియదు, కానీ మేము చెబుతుంటే పైనుంచి అన్నీ వస్తుంటాయి. రాసుకొచ్చిన బ్యాచ్ కాదు కదా. రాసుకొచ్చిన వరకు చెప్పి మీ పేజీలు తిప్పలేక అటు తిప్పి ఇటు తిప్పి ఆ గ్రంథం ఈ గ్రంథం అని చెప్పి ఆడది ఉంది ఏడిది ఉందని చెప్పి తిప్పి రాసే వాళ్ళకి రాసి సొంగలు మా దగ్గర రాయటలు ఏముండవు, అన్నీ లోపల పెట్టుకోవడమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి. హల్లెలూయా. ఆ ఊరోళ్ళు అంటారు, సమరయ్యలో ఉన్నోళ్ళు, అయ్యా ఇప్పుడు దాకా ఏమో చెప్పిన మాట కాక మా అంతటా మేమే వినొచ్చాం. మా ఊరు 2 రోజులు కొట్టాలు పెట్టండి. దేవునికి స్తోత్రం అన్నారా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ చివరి కాలములో ఉన్నటువంటి మేము వధువులమని మనల్ని మనం మోసపుచ్చుకోకుండా ఆయనతో ఐక్యపరచబడతాం. ఓకేనా? ఇది రహస్యంలో
జరిగే కార్యం. ఓకేనా? దేవునికి స్తోత్రం. నేను సంఘమును గూర్చి, క్రీస్తును గూర్చి ఈ మాట చెప్తున్నాను. ఈ మర్మము గొప్పది కాబట్టి ప్రతి విశ్వాసి ఆయనతో ఐక్యపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ఐక్యపరచబడాలి. హల్లెలూయా. ప్రవక్త చెప్పిన టైమింగ్స్ ప్రకారం ప్రార్థన చేయాలి. కుదరకపోతే ఇంకొక సమయాల్లో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. ఒక మాట చెప్పుకోవడం కాదు, ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం అని కాదు. మీరందరూ ఎంతసేపు చేస్తున్న ప్రార్థన అంటే ప్రార్థన అంటే ఏంటిదని నేటికి క్రైస్తవులు చెప్పుకునే వాళ్ళ సంగతి తీసే క్రైస్తవులు పక్కన పెడ మనందరం గురించి చెప్పుకున్నాం. మీలో గంట ప్రార్థన చేసేవారు ఉన్నారా? ప్రైజ్లో 2 గంటలు పాస్టర్ వరకు. రోజు దశంభాగం ఎంత? డబ్బుల్లో అంటే ఎట్ట అయ్యమనుకో దశంభాగం. ఆమె చెప్పండి. ఎందుకేం సార్ అంటారా? సరే ఇస్తే ఇచ్చారు. మరి సమయంలో కూడా దశంభాగం ఇవ్వాలి కదా, ఎలా అవుతారు? దేవునికి స్తోత్రం. రోజుకి 24 గంటలు అయితే దశంభాగం ఎంత? 2 గంటలు 40 నిమిషాలు. ఓకేనా? 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. రేపు లెక్క ఉంటుంది కదా, భూమి మీద లోకంలో ఎంత గడిపావు, దేవునిలో ఎంత గడిపావు అని లెక్క ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పెద్ద లెక్కల మాస్టర్ కదా, లెక్క ఉంటుంది కదా ప్రతిదానికి. మరి లెక్కలో చూస్తే గోడ మీద చేసి మా రాసిందా? గోడ మీద చేవరాత ఆయన తూయగా, నువ్వు ఎక్కడ కనపడ్డావు? తేలికగా కనపడ్డావు. కాబట్టి కాళ్ళు చేతులు కట్టేసి దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా, నికృష్టుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చినరా అన్లా అన్నడా? స్నేహితుడా, అబ్బా నరకానికి పోయేవాడిని కూడా ఎంత మర్యాద పిలుస్తున్నాడు. ఏమన్నాడు? స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఎలా వచ్చితివి అని చెప్పి వీడి కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడినాడు. ఫస్ట్ మాత్రం భలే చెప్పాడు. ఇలా దుర్బోధలు అంటే ఆయన ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు, జాలిగల దేవుడు, కరుణామయుడు, దయామయుడు. అయిపోయినాయి అమ్మ 77 సినిమాలన్నీ. ఇప్పుడంతా యుగాంతం. ఆమె చెప్పండి. ఉగ్రత వస్తుంది. హల్లెలూయా. ఏ సమయమో తెలియదు. ఏ సమయంలో బోర మోగవచ్చు, వధువు ఎత్తబడవచ్చు. బి రెడీ, సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఏమనాలి? ఇది ఏసునామంటగా అంటే నీదేనవరా సైతం నామనాలా? ఈ నామాన్ని ఒప్పుకోవాలి. అర్థమైందా? ఒప్పుకుంటేనే లోపలికి పోతావు. పెళ్ళైనాక చూడం నాకు చూడండి, ఆటో త్రాగుతుంది నాకు ముగిస్తున్నాను చెప్పాగా. దేవునికి స్తోత్రం. సీరియస్ చూడ మాట్లాడు, ముగిస్తున్నాను. హల్లెలూయా. గట్టి చూద్దామా? పెళ్ళైనాక ఆ పిల్లని గడిక ఇంటికాడ తీసుకోవాలి. ఒక పల్లెం పెట్టినట్టు ఉంటుంది, ఉంటుందా? ఆమె చెప్పండి. ఆ పిల్లని ఏమంటారు? కుడికాలు. మీకు ఎప్పుడు ఆ దరిద్రపు అలవాట్లేనా? ముందు ఆ పిల్లని అడిగేది ఏంది? అది కుడికాలు ముందు పెట్టు, ఎడంకాలు ముందు పెట్టు, ఆకొక్కలు వేసుకో. ఈ కాదు, ముందు అడిగేది ఏంది? మీ ఆయన పేరు చెప్పమంటారు. ఆమె సిగ్గుపడుతుంటారు. ఇవన్నీ కాదు, అడుగు పేరు చెబితేనే లోపలికి పోతాం, లేకపోతే అర్థమవుతుందా? కాబట్టి తండ్రి అంటే కుదరదు, కుమారుడు అంటే కుదరదు, పరిశుద్ధాత్మ అంటే కుదరదు, హస్బెండ్ అంటే మా ఆయన పేరు హస్బెండ్ అండి, ఓ ఇంగ్లీష్ మీడియమా, వుడ్ బి అండి, ఓహో ఇంకొంచెం పెరిగింది ఇంగ్లీషు, ఆయన అండి కుదరదు. అటు పేరు సుబ్బారావు, వెంకటరావు, ఏదో ఒక పేరు చెప్పాలి. అర్థమైందా? పేరు చెబితేనే లోపలికి అడుగు పెడతావు, అడుగు పెడితేనే స్వాస్థ్యం నీదైంది. ఇంకా పైకి వస్తాయట, ఇదంతా నాదేనా, మా ఆయనదేనా, ప్రైజ్ ది లార్డ్, ఏసీ మాదేనా, పిచ్చి మాదేనా, నేను దేకమంది తెచ్చిపెట్టాడు అన్నీ, నువ్వు దేకమంది తెచ్చిపెట్టాడు, నా అవసరమా నీకు తెలుసానికి. దేవునికి స్తోత్రం కలుగును. అట్లాగే యేసు నామాన్ని ఒప్పుకుంటేనే రేపు ఎంతబడి గుంపులో దేవునికి స్తోత్రం కలుగును గాక. అందించేటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు కనుగొనబడినటువంటి నువ్వు
ఇతరులను కనుగొని ఈ నామాన్ని పైకెత్తితే చరిత్రలో ఉన్నటువంటి దేవుడు ఆయన నిన్ను చరిత్రలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రభు ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే, నేను వధువునని ఊరకు చెప్పుకొని మోసపుచ్చుకోవద్దు. వధువు లక్షణాలు కలిగి ఉందాం. ఇతరులకు ఈ సువార్తను చెబుదాం. ప్రభు వైపు తిప్పుదాం. కలలో వచ్చి సమయాన్ని దైవశాలకు అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా చెప్పగలిగిన హల్లెలూయా.